దేవుని నామానికి మహిమ కలుగుగాక. అల్పుడైన నన్ను ప్రభు ప్రేమించి ఈ దినమున మీతో కలిసి ఉండడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి దేవుని దాసులు, పెద్దలు, దైవజనులు, మరి చిన్నప్ప గారికి, ఇక్కడున్న స్థానిక సంఘ పెద్దలకని, మరి పరిచారకులకని యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి చేరు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ నోటితో చెప్పండి, వందనాలండి. వందనాలు. వందనాలు కనబడాలి, వినపడాలి. రెండు చేతులు జోడించి అందరూ నోటితో వందనాలు అని చెప్పండి. అందరికీ వందనాలు. వందనాలు. ఎవరికి చెప్పినా అలానే చెప్పాలి. మంచిది. ప్రేమ కలిగిన దేవుడు తన కృపను అనుగ్రహించి ఈ యొక్క సోమవారం దినమున మరి సాయంకాల సమయంలో ఈ రీతిగా దేవుడు మనలను ఆయన సన్నిధిలో సమకూర్చాడు. మీ ప్రాంతానికి ఇది రావడం ఇది రెండోసారి. మరి నన్ను చూసిన వారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్నవారు అందరూ చూసిన వారే. రైట్, మంచిది. దైవ గ్రంథంలో ఒక చిన్న మాటను చదువుదాం. వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని కోరుతూ ఉన్నాను. యోబు గ్రంథం 21వ అధ్యాయం. యోబు గ్రంథం 21వ అధ్యాయం. దైవ గ్రంథంలో ఒక చిన్న మాట చదువుదాం. అందరూ వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని కోరుతూ ఉన్నాను. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. తర్వాత ఎవరైనా ఒకరు మైక్లో చదవగలిగిన సోదరులు చదివి వినిపిస్తే మంచిదని నేను రెఫరెన్స్ అందించడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. 7వ వచనం నేను చదువుతున్నాను. పేజీ నెంబరు 435 పాత నిబంధన గ్రంథం. యోబు గ్రంథం 21:7 నేను చదువుతున్నాను. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి వేలా నొందుదురు. మళ్ళీ చదువుతున్నాను. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు? వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు. ప్రభు సహాయాన్ని కోరుదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఈ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన సంఘాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నైనా మరి ప్రతి నెలలో ఒక దినం ఈ రీతిగా జరుగుతున్న బహిరంగ సువార్త కూడికను బట్టి మీకు స్తోత్రాలు. అప్పుడు నేను కూడా మరి మా ప్రియుల మధ్యకు ఇది రెండవ పర్యాయం నీ నామంలో మీరు తీసుకొని వచ్చిన దానిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకమైన నీ సహాయము, నీ సన్నిధిని మేము అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాం. చేరి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. మైక్ ద్వారా వింటున్న మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. చేరి వచ్చిన వారికి, మైక్ ద్వారా వింటున్న వారికి మేలుకరమైన నీ వాక్కులు వినిపించండి. ఈ రాత్రి మీరు మాట్లాడితే మాకు మేలు, మీరు మాట్లాడితే మాకు ఆశీర్వాదం, మీరు మాట్లాడితే ఆత్మరక్షణ, మీరు మాట్లాడితే నమ్మిన వారు బలపడతారు. కనికరించండి. మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, నిత్య జీవానికి నిర్ణయించున్న వారిని ఈ రాత్రి ముందుకు తీసుకొని రమ్మని యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి అందరు. ఆమేన్. రైట్, మంచిది. నేను దేవుని వాక్యం చెప్పేటప్పుడు నాకున్న ఒక చిన్న అలవాటు ఏంటంటే మిమ్మల్ని అడుగుతుంటాను అనమాట. మీరు నోటితో సమాధానం చెప్పాలి. కొద్దిగా దూరంగా ఉన్నారు చాలామంది, మరి ఇటు సైడ్ కానీ మరి ఎదురుగా కానీ చాలామంది దూరంగా ఉన్నారు. సరే, తుదకు వేరీతిగా నా మాట మీ అందరికి వినబడుతుందా? వినబడుతుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, రైట్, మంచిది. అంటే అందరికి వినపడుతుంది. వాక్యం మీద మీ మనస్సు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథం అంతటికంటే ముందుగా రాయబడిన గ్రంథం ఏంటి అంటే యోబు గ్రంథం. యోబు ఏ కాలానికి సంబంధించిన వాడు అని చరిత్ర చెప్తా ఉంది అని అంటే మోషే కాలంలో యోబు జీవించి ఉండవచ్చని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. పిల్లరా, యోబు గ్రంథంలో అనేకమైన సంగతులు
మరి ప్రేమ కలిగిన దేవుడు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏబు గ్రంథంలో మనకు కనబడేది ఏంటి అంటే ఏబు కుటుంబం కనబడుతుంది. ఏబు చెప్పండి, కుటుంబం మనకు కనబడుతుంది. తర్వాత అనేకమైన సంగతులు మరి ఆ భక్తుడి వలన ఏబు గ్రంథంలో రాయబడిన విధానాన్ని కూడా మనం చూస్తాం. ప్రభువారిని గురించిన ప్రవచనాలు ఏబు గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాకుండా ఎలుగును గురించిన సంగతులు, భక్తిహీనులను గురించిన సంగతులు ఏబు గ్రంథంలో మనం చూస్తాం. చాలా అనేకమైన సంగతులు ఉన్నాయి. కానీ ఒక చిన్న విషయాన్ని ఈ రాత్రి మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు అని ఈ యొక్క 21వ అధ్యాయం 7వ వచనాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడుగుతానని చెప్పాను, సమాధానం చెప్పాలని చెప్పాను కదా. ఏమ్మా, ఇందాకలా మీ వినపడే వాళ్ళు చేతులు ఎత్తమంటే అందరూ ఎత్తారు. అంటే మీరు చేతులు ఎత్తారంటే అర్థం ఏంటి? మీరు అందరు సమాధానం చెప్పాలన్నట్టు. చేతులు ఎత్తి మౌనం ఉంటే కుదరదు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చెప్పండి, భక్తిహీనులు అంటే యేసు ప్రభు నమ్మిన వారా నమ్మని వారా? నాకు సరిగా అర్థం కాలేదు. ఇటు సైడ్ ఉన్న తల్లులు చెప్పండి. ఏమ్మా, భక్తిహీనులు అంటే యేసు ప్రభు నమ్మిన వారా నమ్మని వారా? నమ్మని వారు. వెనకున్న బ్రదర్స్ చెప్పండి ఏంటి? నమ్మిన వారు అంటున్నారు. కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి నమ్మని వారు అంటున్నారు. తుదకి ఈ రీతిగా ఈ సభలో నమ్మిన వారని కొందరు, నమ్మని వారని కొందరు చెప్తున్నారు. సరే, మంచిది. భక్తి ప్లస్ హీనులు, భక్తిహీనులు. భక్తి ప్లస్ చెప్పండి హీనులు, భక్తి హీనులు. భక్తిహీనులు ఎవరు అని అంటే నేను ఎలా చెప్తాను. యేసు ప్రభు నమ్మినట్టుగా నటించేవారే భక్తిహీనులు. ఎవరు చెప్పండి? నమ్మినట్టుగా నటించేవారు భక్తిహీనులు. ఈ గ్రామంలో సహజంగా గమనించాలంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. తెలుసా లేదా? తెలుసు. క్రైస్తవ వివాహాలు చేసుకొని కుటుంబం ఎవరైనా ఉన్నారా? ఉన్నారా లేరా? అందరు ఏం చేసుకుంటారు చెప్పండి? ఇక్కడ ఈ ప్రాంతంలో క్రైస్తవ వివాహాలే చేసుకుంటారు. ఇప్పుడు గృహప్రవేశం జరిగింది, సేవకుని పిలిపించి ప్రార్థన చేయించుకొని చేస్తారు. అవునగా చెప్పండి. ఇంకా కార్యక్రమాలు ఏదైనా చేయించుకోవాలంటే ఎలా చేయించుకుంటారు? ప్రార్థన ద్వారానే చేస్తారు. అవునా కదా? చాలా జాగ్రత్తగా గమనించాలి. మరి నమ్మిన వారా నమ్మని వారా? నమ్మిన వారు చేస్తారు అలానే చెప్పండి. నమ్మని వారు కూడా అలా చేస్తారు. ఇద్దరు అలానే చేస్తున్నట్టుగా మనం చూస్తాం. నమ్మిన వారు వివాహం చేసుకుంటారా? నమ్మని వారు చేసుకుంటారా? నమ్మిన వారు ఇల్లు కట్టుకుంటారా? నమ్మని వారు కట్టుకుంటారా? ఏంటి విచిత్రంగా అలా చూస్తున్నారు? ఇవి మనకు అర్థమయ్యే ప్రశ్నలే కదా. ఏనండి, అందరూ ఇల్లు కట్టుకుంటారు, అందరు వివాహాలు చేసుకుంటారు, అందరూ కూడా సేవకుని ఇంట్లో పిలిపించుకొని ప్రార్థన పెట్టించుకొని ప్రార్థన చేయించుకుంటున్న పరిస్థితులు మనం చూస్తాం. కానీ నమ్మిన వారు చాలా మంది ఉన్నారు, నమ్మని వారు కూడా ఉన్నారు. ఒక ఇంటిలోనే నమ్మిన వారు ఉన్నారు చెప్పండి, నమ్మని వారు ఉన్నారు. కొంతమంది నమ్మినట్టు నటించేవారు ఉన్నారు, కొంతమంది నమ్మకుండా కూడా దేవుని పట్ల నమ్మకం కలిగిన వారు ఉన్నారు. వారు నమ్మలే, ఇది చేయకూడదు, ఇది తప్పు అని వారికి తెలుసు, అది చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. తుదకు ఏ రీతికైనా నామకార్థ క్రైస్తవులని భక్తిహీనులని బైబిల్ చెప్తా ఉంది. ఎవరు చెప్పండి? భక్తిహీనులు. భక్తి ప్లస్ హీనులు. ఒక మాట ఇలా చెప్తా, తిన్నగా తిన్నగా గారెలు ఏమవుతాయి? చేదవుతాయి. నిజమేనా మాట? ఏమ్మా, చేదవుతాయా? కాదు, తినేవారి నోటికి అలా అవుతుంది అంతే. గారెలు చేదు ఉంటాయా తీపి ఉంటాయా? తీయగానే ఉంటాయి. వినండి, నేను మన ప్రాంతం వాడినే కనుక
మీకు అర్థమయ్యే రీతిగా చెప్పాలనేది నా బాధ, నా బోధ. చాలా జాగ్రత్తగా గమనించాలి. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు అంటున్నాడు యోబు భక్తుడు. భక్తిహీనులు ఎలా బ్రతుకుతారు చూడండి, అక్కడే చూడండి. తర్వాత ఎవరైనా ఒకరు బైబిల్ గ్రంథంలో మైకులో చదవాలని నేను కోరుతున్నాను. ఎవరైనా సేవకులు కానీ, పెద్దలు కానీ, సోదరులు కానీ ఒకరు చదివితే మంచిదని నేను ఆశపడుతున్నా. ఈ పిఎస్ సిస్టమ్ వారు ఒక మౌత్ను కూడా ఏర్పాటు చేస్తే మంచిదని తలస్తున్నాను. చూడండి, ఇక్కడ చూస్తున్నమాట 7వ వచనం. భక్తిహీనులు ఎలా బ్రతుకుదురు, వారు వృద్ధులై బలాభివృద్ధి ఎలా నొందుదురు అంటున్నాడు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానం, వారు చూస్తుండగా వారి కుటుంబం స్థిరపరచబడుతున్నది. ఏమా వినండి, భక్తిహీనుల కుటుంబం ఏం చేయబడుతుంది? స్థిరపరచబడుతుంది. స్థిరంగా ఉన్నారు. మనం భక్తిహీనులు అంటే ఎవరని చెప్పుకున్నాం? నామకార్థులు అని చెప్పుకున్నాం. భక్తిహీనులు అంటే ఎవరని చెప్పుకున్నాం? నమ్మినట్టే ఉంటారు కానీ నమ్మని వారు. వారి క్రియల్లో, వారు చేసే పనుల్లో, వారి ప్రవర్తనలో, వారి దినచర్య శైలిలో ఏమాత్రం మార్పు. బాప్తిసం తీసుకున్నారు, రొట్టె తింటారు, రసం తాగుతారు, పరిచర్య చేస్తారు, కానుకలు ఇస్తారు. ఎవరని చెప్పాలి? భక్తిహీనులే. ఇలాంటి పిల్లలు గమనించాలి. ఇలా బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే వారి కుటుంబము స్థిరపరచబడుతుంది అంటున్నాడు. భక్తిహీనుల కుటుంబం ఏం చేయబడుతుంది? స్థిరంగా ఉంది. వినండి, 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ దాటిపోదాం. చూడండి, ఇంకేమంటారు అక్కడ. వారు చూస్తుండగా వారి కుటుంబం స్థిరపరచబడుతుంది. 9వ వచనం. వారి కుటుంబము భయమేమీ లేక క్షేమముగా ఉన్నది. వారి కుటుంబములు. ఎవరి కుటుంబాలు? భక్తిహీనుల కుటుంబాలు భయమేమీ లేక క్షేమంగా ఉంది. భక్తిహీనుల కుటుంబాలు భయమేమీ లేక వారు క్షేమంగా ఉన్నారు. క్షేమముగా ఉన్నారు. వారికి భయమేమి? కరోనా వచ్చింది, ఏం భయం లేదు. ఇంకేదో పెద్ద వైరస్ వచ్చింది, ఏం భయం లేదు. తుఫాన్ రాబోతుంది, భయం లేదు. యుద్ధం రాబోతుంది, అయినేమి లేదు, భయం లేదు. భయమేమి లేక ఎలా ఉన్నారు చెప్పండి? వారు క్షేమంగా ఉన్నారు. యేసు ప్రభుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని నమ్మకంగా జీవించేవారు. అమ్మ వినండి, నమ్మకంగా ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు, పవిత్రంగా ఉంటారు, యథార్థంగా ఉంటారు, యోగ్యంగా ఉంటారు, ప్రార్థన చేస్తారు, బైబిల్ చదువుతారు, ఉపవాసం ఉంటారు, దేవుడంటే భయం కలిగి జీవిస్తూ ఉంటారు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లుగా ఆత్మ ఫలములలో 9 వారిలో ఉంటాయి. అయినా వారు భయం కలిగిన వారిగా ఉంటారు. దేవుని నమ్ముకొని నమ్మకంగా జీవించేవారు భయపడుతున్నారు. దేవుని నమ్మని నామకార్థ క్రైస్తవులు ఎలా ఉన్నారు? భయమేమీ లేక స్థిరముగా ఉన్నారు. స్థిరముగా ఉన్నారు. చూడండి, ఇంకేమంటాడు అక్కడ. చూడండి, ఇంకేమన్నా, దేవుని దండము వారి మీద. చూశారండి, వారు త్రాగుబోతులుగా ఉంటారు, దొంగలుగా ఉంటారు, వ్యభిచారులుగా ఉంటారు, అబద్ధికులుగా ఉంటారు, మోసగాళ్ళుగా ఉంటారు, నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు. వారు లోకాన్ని, పాపాన్ని ప్రేమిస్తూ సాతాను సంబంధులుగా జీవిస్తారు. దేవుని దండము వారి మీద పడుటలేదు. అంటే దేవుడు కూడా వారిని ఏమనట్లేదు అన్నట్టు. ఏనండి, ఆయుష్నిచ్చిన దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు, సజీవ లెక్కలో ఉంచిన దేవుడు, ప్రాణభక్తులుగా ఉంచిన దేవుడు కూడా వారిని ఏమనట్లేదు అనమాట. దేవుని దండము వారి మీద పడట్లేదు. నమ్మిన వారు ఎలా ఉన్నారు? ఎప్పుడు చూసినా వేదన, దుఃఖము, బాధ, అనారోగ్యత, పిల్లల వలన, భార్య వలన, భర్త వలన, తల్లి వలన, తండ్రి వలన, భార్య అనేక రీతిలుగా కృంగిపోతూ, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, వేదనతో, దుఃఖముతో, నిట్లురుపుతో కాలం గడుపుతున్నారు. నమ్మి నమ్మకంగా జీవిస్తున్నవారు ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్కర్లు, ఎన్నో ఔషధులు, ఎంతో అనారోగ్యత అనుభవిస్తున్నారు. అప్పుల సమస్య,
తీరని అప్పులు, కృంగిపోతున్నారు. నమ్మినారా నమ్మని వారా? నమ్మి నమ్మకంగా జీవిస్తున్నవారు, సగం నమ్మి సగం నమ్మని వ్యక్తి, అంటే నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవిస్తున్న ఈ భక్తిహీనుడిగా జీవిస్తున్న వ్యక్తి ఎలా ఉన్నాడు చెప్పండి? క్షేమముగా ఉన్నాడు. క్షేమముగా ఉన్నాడు. వాళ్ళ క్షేమం ఏంటో చూడండి, తర్వాత చూద్దాం. ఇంకేమన్నాడు చూడండి ఇక్కడ. చూలు కలుగును. అమ్మ వినండి, నేటి దినాలలో పశువు సంపాదన తగ్గిపోయిందిలేండి. దాదాపుగా ఒక 30 years బ్యాక్ వెళ్తే, 30 సంవత్సరాల వెనక్కి వెళ్తే సహజంగా ఎవరో కుటుంబంలో తప్ప ప్రతి కుటుంబంలో కూడా పశువులు ఉండేవి. అవునగా చెప్పండి? వెనక కూర్చున్న పెద్దలు చెప్పండి. పాలు ఇచ్చే ఒక పశువు ఇంట్లో ఉండేది. నాటి దినాలలో ఇంటి ముందు పశువు ఉంటేనే వివాహానికి అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఇచ్చేవారంట. నేటి దినాల్లో అవన్నీ ఏం లేదులేండి. ఏ అంటే ఏజీ, బి అంటే బీటీ, సి అంటే క్యాష్. అదే కదండి క్యాష్. సి అంటే క్యాష్ కూడా. ఏంటి అంటే ఏజీ, బి అంటే ఏంటి బీటీ అంటే అందం, సి అంటే క్యాష్, సి అంటే క్యాష్ అంటే కట్నం. కట్నం అండి, అది కావాలి ఈ రోజుల్లో. అయినా నక్కర్లే. ఈ కుటుంబం ఏంటి, ఇలా నేపథ్యం ఏంటి, ఇలా పరిస్థితులు ఏంటి, వీరు దీనస్థితిలో ఉన్నా, బీద స్థితిలో ఉన్నా, దరిద్రత స్థితిలో ఉన్నా, ఏమి లేని వారికి ఉన్నా, పొలం లేదు, స్థలం లేదు, ఇల్లు లేదు, అయినా కానీ భక్తిలో నమ్మకమైన వారు యథార్థంగా జీవిస్తారు, మాట తప్పరు, ప్రభువు మీద ఆధారపడి బ్రతుకుతారు, ప్రార్థన పరులండి. ఇలాంటి వారిని ఎతికే వారు అరుదైపోయారు. అవునాగా చెప్పండి అమ్మా. వివాహం అంటే ఇంకొక ఆయన ఇలా అన్నాడు, వివాహం అంటే కాగునంతం కదండి అన్నాడు. ఇది కూడా అదే. కా అంటే కట్నం, కా అంటే కలరు, కా కొమ్మిస్తే కు అంటే కులం, ఏబిసి. ఇలాంటి పిల్లలు ఆలోచన చేయాలి. దైవ గ్రంథం ఎంత చక్కగా చెప్తా ఉంది. వారు పశువు సంపాదన బహు అభివృద్ధిగా ఉంది. ఓ పశువుని తీసుకొచ్చుకుంటున్నాడు, 2వ సంవత్సరానికి ఇంకోటి అవుతుంది, 3వ సంవత్సరానికి ఇంకోటి అవుతుంది. నమ్మిన వ్యక్తి కూడా ఒకటి తెచ్చుకుంటున్నాడు. అమ్మా 2వ సంవత్సరానికి ఇది కూడా చచ్చిపోతుంది. మరి ఇదేంట్రా అట్లా అవుతుంది పరిస్థితి. ఇలాంటి చదవండి. ఇంకేమన్నాడు చూడండి అక్కడ. వారి ఆవులు విసుకపోక వీరును అబ్బో వారు తమ పిల్లలను మందలుగా అంటే అమ్మా తప్పుగా అర్థం చేసుకోమాకండి. వివాహం చేసుకున్నాడు, సంవత్సరానికి ఒక బాబు, 2వ సంవత్సరానికి ఇంకొక బాబు, 3వ సంవత్సరానికి ఇంకొక బాబు. వారు తమ పిల్లలను చెప్పండి మందలుగా బయటికి పంపుదురు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే 1 ముద్దు, 2 వద్దు, 3 అసలే వద్దు. అదేండి సూత్రం. ముద్దు వద్దు వద్దు అంతే కదండి. ఆలోచన చేయాలి. వినండి, ఇక్కడేం చూస్తున్నాం, వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుదురు. 3 కూతుర్లు ఉన్నారు, వారికి మనిషికి 2 పిల్లలు. 3 కొడుకులు ఉన్నారు, వారికి మనిషికి 2 పిల్లలు. ఇంకా ఇంట్లో ఎంతమంది ఉంటారు చూడండి. యేసు ప్రభు నమ్ముకున్నారు, ఒక కూతురు ఒక కొడుకున్నారు, 2 పిల్లలు లేని పరిస్థితి. ఒకవేళ పుట్టినా కానీ పుట్టిన నుంచి హాస్పిటల్కి ఇంటికి తిరగలేసి వస్తా ఉన్నారు అన్నట్టు. ఆరోగ్యం బాగలేదు. ఆలోచన చేయాలి. ఇలా చెప్పనా, భక్తిహీనుల కుటుంబంలో వినండి సంతానాలేమి లేదు, పశువులు అభివృద్ధి చెందుతున్నాయి. వారి కుటుంబాలు భయమేమీ లేక ఎలా ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి. వారు లోకంలో జీవిస్తుంటారు, పాపంలో జీవిస్తుంటారు. వారు ప్రార్థనకు రారు, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, ఎన్నరూ మందిరంలో అడుగుపెట్టిన అలవాటు కూడా వారికి ఉండదు. అయినా దేవుడు వారిని చెప్పండి ఆశీర్వదిస్తున్నాడు అన్నట్టుగా వారు ఉన్నారు. ఎవరినైనా అడగండి, పొలం బాగా పండినారు, దేవుని దయండి. పిల్లలు బాగా చదువుకున్నారు, దేవుని దయండి అంటారులే. చెప్పండి,
నామకార్థ క్రైస్తవుడు అంటాడు, భక్తిహీనుడు అంటారు, నమ్మిన వారు అంటారు, నమ్మని వారు కూడా అంటున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు తమ పిల్లలను చెప్పండి ఎట్లా మందలు మందలుగా బయటికి పంపుతున్నారంట. మందలు మందలుగా బయటికి పంపుతున్నారు. నాకు తెలిసిన చాలా మంది దేవుని కృపలో అనేక రాష్ట్రాలు తిరగడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రభు పరిచర్య నిమిత్తం రేపు ఫస్ట్ వీక్లోనే బుధవారము మరలా కర్ణాటక వెళ్ళాలన్నమాట. అక్కడ 1 వీక్ ప్రోగ్రాము, మీటింగ్స్ ఉన్నాయి. సరే, తుదకు వేరేదిగా జాగ్రత్తగా గమనించాలి. నేను వెళ్ళిన ప్రాంతంలో ఒక సంఘాన్ని దర్శిస్తే కనీసం 2-3 సోదరీలన్నా వచ్చి, అన్న ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, సంతానం లేదు, ప్రార్థన చేయన్నా. మీ గ్రామంలో కూడా లేకపోలే లాంటి వారు తప్పకుండా ఉండింటారు. దేవుని దృష్టిలో నమ్మకంగా జీవిస్తూ ప్రార్థన పరులుగా ఉన్నారు. వారు ప్రార్థిస్తున్నారు, సంఘం ప్రార్థన చేస్తుంది, సేవకుడు ప్రార్థిస్తున్నాడు, తెలిసిన సేవకులందరికీ ప్రార్థన చేయమని చెబుతున్నారు. తులకు వేరెట్టుగైనా వారికి సంతానం లేని లోటు చూస్తున్నాం. నమ్మని వ్యక్తి నామకార్థుడు వివాహం చేసుకుంటున్న సంవత్సరానికే ఒక కొడుకు పుడుతున్నాడు, రెండో సంవత్సరం ఇంకొకడు, 3వ సంవత్సరానికి ఇంకొకడు. అసలు బైబిల్ ఎడ చెప్పిందండి? తప్పుగా అర్థం చేసుకోమాకండి తల్లులారా. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుతురు అన్నాడు. మందలండి, వినండి పిల్లలు, మందలు మందలుగా బయటికి పంపుతురు. భక్తి హీనుల పిల్లలు, భక్తిహీనుల కుటుంబం. వారికి పొలం ఉంది, బాగా పండుతుంది, పశువులు ఉన్నాయి, బాగా సంపాదన ఉంది. కుటుంబంలో వారు చదువుల్లో ఉన్నతమైన వారికి వెళ్తున్నారు, ఉన్నతమైన ఉద్యోగాలు. అనారోగ్య పరిస్థితులు అంత పెద్ద చెప్పుకోదగిన పరిస్థితులు ఏమి లేవు. పిల్లలు గమనించాలి, వారు భక్తిహీనుడుగానే జీవిస్తున్నారు, బలహీనులుగానే జీవిస్తున్నారు, అవిధేయులుగానే జీవిస్తున్నారు, అయోగ్యులుగానే జీవిస్తున్నారు. వారు లోకాన్ని పాపాన్ని ప్రేమిస్తున్నట్టుగా బ్రతుకుతున్నారు. అయినప్పటికీ వారు భయమేమీ లేక స్థిరముగా ఉన్నారు. దేవుని దండము వారి మీద పడుటలేదు. నేను ముందే చెప్పా, ఇవన్నీ నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతా. అందుకే మీరు వినపడే వారంతా చేతులు ఎత్తమని చెప్పా. చేతులు ఎత్తిన వాళ్ళంతా సమాధానం చెప్పాలి. ఈరోజు వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకేమైనా చూడండి. వారి పిల్లలు ఏం చేస్తారంట? నటనము చేయుదురు. నటనం అంటే డాన్స్, నాట్యము చేయుదురు. ఏంటండి చెప్పండి, తప్పుగా అర్థం చేసుకోమాకండి పెద్దలారా. ఈరోజు ఒక వివాహం జరుగుతుందంటే ఎక్కడో అమ్మాయి వస్తుంది. అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి ఎలా తీసుకొస్తారు? నాటి దినాలలో ఒక జాతరలో కదా ఈ లోక సంబంధమైన ఆ వ్యక్తులను ఆ యొక్క తప్పెట్లతో, తాళాలతో, ఆ యొక్క డ్యాన్సులతో తీసుకొస్తున్నట్టుగా ఎవరిని తీసుకొస్తున్నారు? చెప్పండి అమ్మా. డీజే డ్యాన్స్. గందరగోళమైన పరిస్థితి. ఒక సామాన్యమైన కుటుంబం కూడా అంత సోమత లేకపోయినా కానీ వారు డీజే పెట్టారు, మేము డీజే పెట్టాలి. వారు ఇంత ఖర్చు పెట్టారు, మేము ఇంత ఖర్చు పెట్టాలి. అప్పు చేసేనా కానీ అలా చేస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పిల్లలు గమనించాలి, మందు, చిందు, గందరగోళమైన పరిస్థితి. ఏ పాటలు? సినిమా పాటలు. చెప్పండి, అవునా కదా? మనోళ్ళంతా నోరు నోట్లకు బల్లులు పోయేలాగా చూస్తూ ఉంటారు. అవన్నీ అందరూ ఆరాధన చేసి అక్కలు అన్నోళ్ళే, రొట్టి ఇరిసేవాళ్ళే. ఇరండి, ఇక్కడ అంతా జరిగిందా? డీజే డ్యాన్సులు, ఇక త్రాగడం, గందరగోళమైన పరిస్థితి. వివాహ సమయంలోనికి వచ్చారుక సేవకుడు వచ్చేయమంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. చెప్పండి,
కాదనడానికి కానీ అవునంటానికి కానీ వీలు. ఏంటిది? యెహోవా వలన కలిగిన కార్యము. సేవకుడు తప్పక చెప్పాల్సి వచ్చిందేమో బహుశా, చెప్పకపోతే బాధపడతామని చెప్పాల్సి వస్తుందేమో బహుశా. కొంతమంది చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలను బట్టి వేదనతో, దుఃఖముతో, బాధతో నిట్టూర్పుతో ఉన్న సేవకులు, పెద్దలు, పరిచారకులు ఆలోచన చేయాలి. దేవునికి స్థానం లేదు ప్రియులారా. వివాహ వేదిక ఎక్కితే ఏం పాట పాడుతున్నాను చెప్పండి? పరిశుద్ధ పరిశుద్ధ. సరండి, పరిశుద్ధ పరిశుద్ధ అండి. జనకా కుమారాత్మలను నేక దేవా, జనకా కుమారాత్మలను నేక దేవా, ఘన మహిమా చెల్లును. ఈ పాట ఇంటి బయట ఏమనుకుంటారు చెప్పండి అమ్మా. ఇదేంటారా ఇంత రాత్రి పెళ్లి చేసుకుంటారు? ఆలోచన చేయాలి. భక్తిహీనుడు, బలహీనుడు, పాపులు, శత్రువులు, దేవునికి విరోధంగా జీవించేవారు, నమ్మకంగా జీవిస్తున్న వారు కూడా వాటిలో ఫలిభాగస్తులు కావలసి వస్తుంది విశ్వాసులను బట్టి. ఆలోచన చేయండి నా ప్రియ తల్లిదండ్రులారా. ఈ రాత్రి మంచి మనస్సుతో ఒక సేవకుడిగా ఈ మాటలు నేను తెలియజేస్తున్నాను. భక్తిహీనుడు ఎలా బ్రతుకుతురు? వారు ఇంకేమన్నాడు ఇక్కడ? వారి పిల్లలు నటనము చేయుదురు, వారి స్థానిక నాదమిని సంతోషించుదురు. ఏ నాదం చెప్పండి? ఏ నాదం? స్థానిక నాదం. ఏ నాదం చెప్పండి అమ్మా. ఇప్పుడు మైక్ తీసుకుంటే ఉండాలేనయ్యా, బతకాలేనయ్యా అని పాట పాడతారు, అంత ఒట్టిదే. ఇంట్లో ఏ నాదం? సీరియల్లో ఏ రేకులమ్మా. మరి అదే కదా, మరి రేకులు అదేగా. ఏదో దీపం అంట, దీపం పేరు చెప్పండి. అది కదా. మరి మన బ్యాచ్ ఎంత? అదే మన బ్యాచ్ కాదు, మన క్రైస్తవ సంఘాలలో చాలా మంది, అందరు కాదు చాలా వరకు అలా అలవాటు పడ్డారు. సెల్ ఫోన్లో సీరియల్ చూస్తున్నారు, టీవీలో సీరియల్ చూస్తున్నారు. దేవునికి విరోధమైన అపవిత్రత కలిగిన వారికి ఉన్నారు. చాలా 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 దుఃఖకరమైన సంగతి. వారు స్థానిక నాదమిని సంతోషించుదురు. ప్రతి ఒక్క వ్యక్తి చేతిలో ఏముంది చెప్పండి? ఇప్పుడు సెల్ ఫోన్ 4GB, ఇప్పుడు 5GBలో ఉంది. 4GB మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్, ఫోన్. మమ్మీకి ఒక ఫోను, డాడీకి ఒక ఫోను, అమ్మమ్మకి ఒక ఫోను, తాతయ్యకి ఒక ఫోను, చిన్నుగాడికి ఒక ఫోను, చింతలికి ఒక ఫోను, పెద్ద తల్లికి ఒక ఫోను. తాతయ్య నీ ఫోన్ కలవట్లేదు తాతయ్య. అమ్మమ్మకి చెయ్యి, అమ్మమ్మది కలవట్లేదు. మామయ్యకి చెయ్యి, మామయ్యకి కలవట్లా. చిన్న మామకి చెయ్యి, అంతే కదమ్మా. డాడీది కలవట్లా, మమ్మీకి చెయ్యి, మమ్మీది కలవట్లా. అన్నకి చెయ్యి, అన్నది కలవట్లా. చెల్లికి చెయ్యి, లేకపోతే పక్కింటి వాళ్ళది చెయ్యి. చూసారా ఎన్ని మొబైల్స్. మందిరంలో కూడా ఫోన్ మందిరంలో తీసుకొచ్చుకుంటారు. అమ్మా ఫోన్ వస్తుంది, మందిరంలో నుంచి పరిగెత్తాడు. హలో ఆరాధన చేస్తూ మందిరంలో ఉంటూ. చాలా దుఃఖకరమైన సంగతి. ఎక్కడున్నావనే సంగతిని మర్చిపోయారు. ఒక కలెక్టర్ గారు మీటింగ్లో ఎంఆర్ఓలు అందరిని పిలిచి మీటింగ్ పెట్టాడంట. ఒక వ్యక్తి ఫోన్ వచ్చింది ఎంఆర్ఓకి. హలో అని మాట్లాడుతున్నాడు. బ్రదర్ ప్లీజ్ లే అని చెప్పాడంట. లేచాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఒక కలెక్టర్ని ఇక్కడ మాట్లాడుతున్నా. నాకంటే గొప్పవాడు ఎవడు ఇక్కడ? నీకు ఫోన్ చేసిన వాడు, నువ్వు మాట్లాడదలిచిన వాడు ఎవడు? వాడు ఒక అధికారిని, ఒక
ఒక డిస్ట్రిక్ట్ అధికారిని నీ ముందు నిలబడి ఉండగా, నేను మాట్లాడుతుండగా వేరే వ్యక్తితో మాట్లాడతావా? జాగ్రత్తగా ఉండు, కూర్చో అని చెప్పాడు. ఒక అధికారి అలా చెప్తే, పరలోకపు అధికారండి, సృష్టికర్త అండి, సర్వ సృష్టి మీద అధికారండి, దేవుని సన్నిధిలో కూర్చొని ఫోన్ మాట్లాడతావా? దేవుని సన్నిధిలో కూర్చొని ఇంకేదో చూస్తూ సేవ్ చేస్తావా? అందరు కాదులండి, కొందరు. పల్లెటూరులో లాంటి వాతావరణాలు లేవేమో, బహుశా సిటీలో ఇవన్నీ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు స్థానిక నాదమిని చెప్పండి సంతోషించుదురు. చెవులలో ఇయర్ ఫోన్స్, బస్సులో, ట్రైన్లో, ఎక్కడ చూడు రోడ్డు మీద చెవులలో పెట్టుకొని పోతా ఉంటాడు. ఇంత ఎవరే అంటే పలకడు, ఓ పాప అంటే పలకదు, వినపడితేగా చెవిటి మిషన్. ఆ రోజుల్లో చెవిటి మిషన్ వినపడిన వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడేమి అందరి చెవులలో ఇయర్ ఫోన్స్. రకరకాల పరిస్థితులు వచ్చాయి. స్థానిక నాదం వింటున్నారండి. సమయం వృధా చేస్తున్నారు. చాలా మంది పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్ కోసం తల్లిదండ్రులు ఉన్నతమైన చదువుల కొరకు ఉన్నతమైన కాలేజీలకు పంపించగా సెల్ ఫోన్లు తీసుకొని షాట్ చేసి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో గంటలు మెసేజ్లు పెట్టుకొని మాట్లాడుతూ వారి చదువు మీద, వారి ఎడ్యుకేషన్ మీద, వారి భవిష్యత్తు మీద దృష్టిని తొలగిపోతున్నారు. ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టులు ఉన్నాయన్న, సెకండ్ ఇయర్లో 3 ఉన్నాయి. ఇంకెప్పుడన్నా నువ్వు పాస్ అయ్యేది? ఆలోచన చేయాలి. ఏం చదువుతున్నావు? తల్లిదండ్రులు, మా అబ్బాయి బీటెక్ అండి, బీటెక్ థర్డ్ ఇయర్కి వచ్చారు. పని అడిగితే ఏంట్రా బీటెక్ థర్డ్ ఇయర్ అయిపోయారికి ఇంకా 4 సంవత్సరాలు అవుతుంది ఏమో అంకుల్. ఫస్ట్ ఇయర్ సబ్జెక్టులు ఉన్నాయి, సెకండ్ ఇయర్ ఉన్నాయి, థర్డ్ ఇయర్ ఉన్నాయి, ఫోర్త్ ఇయర్ కూడా సబ్జెక్టులు ఉన్నాయి. ఇంకేంటి నువ్వు చదివి ప్రయోజనం ఏంటి? ఎడ్యుకేషన్ మీద దృష్టి లేదు, చదువు మీద దృష్టి లేదు, నీ భవిష్యత్తు మీద దృష్టి లేదు, నీ తల్లిదండ్రుల గోల్ మీద దృష్టి లేదు. తల్లిదండ్రులు ఎంతో శ్రమించి కష్టపడి వారి సంఖ్యను డబ్బుగా మార్చి నీకు ఫీజులు కట్టిస్తే ఈ లోక భోగాలను అనుసరించే వ్యక్తిగా జీవిస్తున్నారు. అందరు కాదు, కొందరు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, నా ప్రియ అవనస్తులారా, చదువుకుంటున్న నా ప్రియ యవన బిడ్డలారా, ఆలోచన చేయండి. భక్తి హీనులు స్థానిక నాదమిని సంతోషించుదురు. స్థానిక నాదమిని సంతోషించుదురు. ఇంకేమన్నాడు అక్కడ? వారు శ్రేయస్సు కలిగి తమ దినములు, చాలమ్మా, తమ దినములు గడుపుదురు. శ్రేయస్సు కలిగి కనీసం సేవ కూడా పడితే వందనాలు కూడా చెప్పారు. ఏం చెప్పారు చెప్పండి? వందనాలు కూడా చెప్పారు. వినండి, ఒకరోజు దేవుడు నాకు 4 సంఘాలు ప్రభు ఇచ్చాడు, పరిచర్య చేస్తూ ఉంటారు. ఒకరోజు తల్లిగారు పరిగెత్తుకుంటూ వచ్చింది. అన్నాడు వందనాలు చెప్పదు. వందనాలు అన్నా, వందనాలు అంది. ఏంటమ్మా అన్న, ఇంటికి వచ్చి ప్రార్థన చేయన్నా, పాప 9 month నడుస్తుంది, డాక్టర్ ఏందో ఇటు చెప్పాడు అటు చెప్పాడు, బిడ్డ అట్టుంది ఇట్టుంది అన్నాడు, చాలా పొరపాటుగా ఉంది, ఏమవుద్ది, భయం వేస్తుందండి. సరే నేను ఇంటికి వెళ్ళిన, ప్రభు కనికరిస్తలేమ్మా, ప్రార్థన చేసుకోండి, దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేశాం. సరే ప్రార్థన చేశామా, కంటిన్యూగా సంఘంలో పర్యటన చేశాము. మేము కూడా ప్రతిరోజు వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తా ఉన్నాం. మళ్ళా తర్వాత నెక్స్ట్ వారం అటు వచ్చా, వందనాలు చెప్పలే, తర్వాత వచ్చా, వందనాలు చెప్పలే, తర్వాత నెల వచ్చా, వందనాలు చెప్పలే. ఏంటి రయ్యమా అప్పుడేదో వందనాలు చెప్పింది, ఇప్పుడేం చెప్పండి. నేను అడిగా, మా పాప సంగతి ఏమైందంటే, అప్పుడే డెలివరీ అయిందన్నా, మేమేం చేస్తున్నా, దేవా సుఖమైన కానుపి అయ్యా, తల్లి బిడ్డకు ఆరోగ్యమే అయ్యా, మేము ప్రార్థన చేస్తుంటే జరిగిన మేలు చెప్పొద్దా సేవకుడికి? చెప్పాలా లేదా? కృతజ్ఞత లేని వారు చాలా మందిని మనం చూస్తాం. అవసరాన్ని బట్టి దేవుడు, అవసరాన్ని బట్టి బైబిల్, అవసరాన్ని బట్టి సేవకుడు, అవసరాన్ని బట్టి ప్రార్థన, అవసరాన్ని బట్టి మందిరం. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. తాలింపులో కరివేపాకు వేసుకుంటారు, అవసరమైతే తింటారు, లేకపోతే పడేస్తారు. ఈ జంతు నేటి దినాలలో మనం చూస్తున్నాం. 2 పిల్లలు గమనించాలి. ఇచ్చరాకు ఈ జంతువు
వాటర్ గ్లాస్ ఈ జంతువు, అవునగా చెప్పండి. స్వీట్ తినే చిన్న కూరగిన్నె లాంటిది, అది కూడా ఏంటి? ఈ జంతువు. దాంట్లో తినే స్పూన్ ఎలాంటిది? ఈ జంతువు. అన్ని కూడా తినిపడేసే ఇప్పుడు వచ్చినాయి, అవునగా చెప్పండి. కడిగే పని ఎవడు పెడతారు? ముందు చిరాకులు పెట్టండి నాయన, అయిపోయింది అనమాట. అంత ఓపిక కూడా లేదు ఇప్పుడు. అందరు వేసుకొని కడిగి అట్లా చేసి ఇట్లా చేసి శుభ్రంగా పేర్చి అని పెట్టేది లేదు. అంత తేవడం, వండడం, ఇచ్చరాకులు వేయడం, అంత తీసేయడం, పని మనిషిని పెడితే మొత్తం తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, అయిపోయింది అంతగా. ఆలోచన చేయాలి. ఈ లోకంలో అనేకంగా ఈ జంతువుగా వాడుకుంటున్నావు. దేవుణ్ణి ఎలా వాడుకోవడానికి వీలు లేదు అనే సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. భక్తి హీనులను గురించిన సంగతులు దైవ గ్రంథంలో ఇలాగ బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదు. అంటే సుఖంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు, శాంతిగా ఉన్నారు, సమాధానంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఎవరు చెప్పండి? భక్తిహీనులు. ఏ రీతిగా ఉన్నారు వారు? వారి కుటుంబం స్థిరపరచబడుతుంది. వారు భయమేమి లేక క్షేమంగా ఉన్నారు. దేవుని దండం వారి మీద పడట్లేదు. వారి పశు సంపాదనలో లోటు లేదు. పిల్లల లేరనే లోటు లేదు. ఎనండి పిల్లల వారి పిల్లలు నటనం చేయుదురు. వారి పిల్లలు స్థానిక నాదం పట్టుకొని సంతోషించుదురు. ఆలోచన చేయాలి. నా బైబిల్లో 8 సంగతులు నేను ఇలా పెట్టుకున్నాను. 9వ మాట, వారు శ్రేయస్సు కలిగి చెప్పండి తమ దినములు గడుపుదురు. ఎవరు చెప్పండి? భక్తిహీనులు. భక్తిహీనులు. రండి 50వ కీర్తనలోనికి రండి. 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. ఏమ్మా, భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? చూసారా? నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? దేవుడు గొప్పోడనే అనే అధికారం నీకుందా అంటున్నాడు. అదేనమాట. కట్టడలన్నా, న్యాయ విధులన్నా, ధర్మశాస్త్రమన్నా, ఉపదేశమన్నా, వాక్యమన్నా, వినండి పిల్లరా, దేవుని వాక్యాన్ని గురించిన సంగతులే. నువ్వు భక్తిహీనుడవు కదా, నీకు ప్రార్థన పడదు, మందిరం పడదు, వాక్యం పడదు, సేవకుడు పడదు, పాటలు పడవు, పరిచయం పడదు, అవసరాన్ని బట్టి దేవుడు అంటావు. నా వాక్యముతో నీకేం పని? నా కట్టడలను వివరించుటకు నువ్వు ఎవడవు? భక్తిహీనులతో దేవుడు ఇలాగో చెప్పండి సెలవిచ్చుచున్నాడు. చదవండి, నీకేమన్నాడు ఇక్కడ? చూసారండి, నా నిబంధన నీ నోట వచించేదవేమి? వాడు ఫుల్గా దాగి వచ్చాడు. మొన్న మీటింగ్ జరుగుతూ ఉంది, ఇట్లానే నేను పాట పాడతానంటున్నాడు. తాగి వచ్చి పాట పాడతానంటున్నాడు. అక్కడుండి ఆయన అంటాడు, వానికి మైకి ఇవ్వకపోతే గందరగోళం చేస్తాడన్నా, ఇయ్యన్నా వాడు ఏదో ఒకటి బాన్ని అన్నా. ఏం పాట పాడతావని నేను అడిగా. ఓహో, నేను తాగినాను అనుకుంటున్నా, దేవుని పాడే పాడతా, యేసయ్య పాడే పాడతా. ఆహా, చూశారండి? నా నిబంధన, నా కట్టడలు నీ నోట వచించదవేమి? నా కట్టడలు వచిస్తావా? నా నిబంధనలు ఏం చేస్తావు నీవు? ఏమంటున్నాడు? నా నిబంధనలు నీ నోట వచించదవేమి? ఏమ్మా, ఒక ఆయన ఇలా అన్నాడంట, తాగినాని యేసు ప్రభువా అని పాటపడి అంట. త్రాగిమాన్ అనే మాట త్రాగినాడు, సత్యమే పాడాడు ఆ వ్యక్తి. పాపం. ఆలోచన చేయాలి. నా ప్రియ తల్లిదండ్రులారా, ఎన్ని రోజులు ఈ యొక్క అంధత్వంలో ఉంటావు? ఎన్ని రోజులు ఈ చీకటిలో ఉంటావు? దేవుని సేవకులు, పెద్దలు, పరిచారకులు, గ్రామస్తులు ఎంతో శ్రమించి ఈ వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల కూడా ఇలా మీటింగ్ పెట్టి గ్రామంలో స్వార్థను పెంచాలి, గ్రామం మార్పు చెందాలి. భక్తిహీనత స్థితిలో నుండి, బలహీనత స్థితిలో నుండి, వారి దుర్మార్గతలో నుండి, వారి అపవిత్రతలో నుండి, వారి చెడుగులో నుండి మళ్ళాలి. ఈ మీటింగ్లో ఉద్దేశం అది కదా, అవునగా చెప్పండి అమ్మా. ఈ సమయానిక ప్రతి నెల అండి
ఈ సౌండ్ సిస్టమ్ ఏంటి, ఈ వీడియోస్ ఏంటి, ఈ లైటింగ్ ఏంటి, ఈ మైక్ సిస్టమ్ ఏంటి, ఈ గ్యాదరింగ్ ఏంటి, ఈ భోజనాలు ఏంటి, ఇంత వేల రూపాయలు ఎందుకు ఖర్చు? డబ్బులు ఎక్కువయా? దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు, నా నిబంధనను నీ నోట వచించేదవేమి. మొన్న ఒక ఆయన అంటున్నాడు, అన్న నేను తాగిన తప్పు మాట్లాడను, కానీ నేను తాగానంటే మాత్రం యేసు ప్రభు కలువరి శిలువలో ఎలా చనిపోయాడనే జ్ఞాపకం చేసుకొని బలి దుఃఖం వస్తుంది అని అంటున్నాడు. తాగి ఎక్కువైతే యేసు ప్రభు గుర్తొస్తుందంట. చూశారండి? నీ నోట వచించేదవేమి, ఎందుకు వచిస్తావు? ఇంకేమన్నాడు చూడండి అక్కడ, దిద్దుబాటు నీకు. వినండి, ఈ లోకంలో ఎవరు మంచి వాళ్ళు చెప్పే, నేను కూడా ఒకప్పుడు దేవునికి విరోధంగా జీవించిన వాడిని, నామకార్థ బ్రతుకులో బ్రతికిన వాడిని, దేవుణ్ణి దుఃఖం పెట్టిన వాడిని, సేవకులను నిందించిన వాడిని, సేవకులను వేరణ చేసి వెగతాలు చేసిన వాడిని. వినండి పిల్లలు, గమనించాలి. కానీ తప్పని తెలుసుకున్నాను, ముఖచోపలు వేసుకున్నాను. ప్రభువు నా బ్రతుకును మార్చాడు, నా బ్రతుకును మార్చాడు. ఈ రాత్రి మైకు ద్వారా వింటున్నా నా ప్రియ గ్రామస్తులారా, నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని ఈ రాత్రి ప్రభు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? దిద్దుకుంటావా నీ ప్రవర్తనను? నీలా ఉన్న అపవిత్రతను, నీలా ఉన్న దుర్మార్గతను, నీలా ఉన్న చెడుకును, నీలా ఉన్న పాపాన్ని విడిచిపెడతావా ఈ రాత్రి? నీ బ్రతుకును మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అమ్మా, చాలా మంది తల్లిదండ్రులు అంటాడు, వాడు మారలేన్నా, ఎంత చెప్పిన ఇష్టం, ఆమె మారదులేన్నా. సాయంత్రము బాగా ఇబ్బంది పెట్టి తాగి వచ్చి పొద్దున్నే ఒరే మానేరంటే ఇంకా తాగనమ్మా నీమే నోట్ అంటాడంట, మళ్ళీ వచ్చి తాగి వస్తాడంట. మా దగ్గర ఒక ఆయన, ఎందుకు బాబాయ్ వేల రూపాయలు ఇలా పాడు చేస్తున్నాడు అంటే, నాకు ఇలా చెప్పాడు, ఇంకా తాగుతే చూడని నా మినొట్టు వేసాడు. నీ మినొట్టు తాగితే చూడన్నాడు. సాయంత్రం తాగపడ్డాడు. నాకు వదనాలు అంటున్నాడు. ఏం చేసి తాగి ఆమె నొట్టేసి వచ్చేసినావు, కానీ నువ్వు మారడం అవసరం, అది గుర్తుపెట్టుకోవాలి. దిద్దుకుంటావా? ఇలా చెప్తా, త్రాగుబోతువా, దొంగవా, వ్యభిచారివా, అబద్ధికుడివా, మోసగాడివా, నామకార్థ క్రైస్తవుడివా, భక్తిహీనుడివా, బలహీనుడివా, పాపివా, ఏ పాపం ఉంది ఈ రాత్రి ఆలోచన చేయి. మైకు ద్వారంగా వింటున్నా నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రేమ కలిగిన దేవుడు నీ బ్రతుకును, నీ జీవితాన్ని, నీ హృదయాన్ని మార్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రభు కోరుకుంటున్నాడు. ఏమంటున్నాడు? దిద్దుబాటు నీకు చెప్పండి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. అమ్మా నా మార్చుకోన్నా, అమ్మ మార్చుకోమ్మా, పాప మార్చుకోమ్మా, బాబు మార్చుకో. కోడలతో, అల్లుడితో చెప్తుంటారు కదా, తండ్రితో, తల్లితో చెప్తుంటారు కదా, పిల్లలతో చెప్తుంటారు కదా, మార్చుకోండి. దిద్దుకోవడము చాలా మందికి ఏమి లేదు, ఇష్టం లేదు. దిద్దుబాటు నీకు చెప్పండి ఏంటంట? అసహ్యం. ఇదిగో నువ్వేమన్నా చెప్పు, సారాయి తాగొద్దని చెప్పమాక. నువ్వు ఎన్ని చెప్పినంటే సారాయి తాగొద్దని చెప్తే కుదరదు. ఎందుకు తాగుతావు? తాగినప్పుడు తమాషా, ఎక్కితే హెచ్చులు, దిగుతే దిగులు, అదే అనమాట. అందుకు తాగుతుందా? నాటి దినాల్లో ఎవరన్నా చనిపోతే బాధ ఎక్కువై తాగేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు. పుట్టినరోజైనా తాగుతాడు, పెళ్లి రోజైనా తాగుతాడు. ఏందిరా పెళ్లిలో కూడా తాగేవాడు, సంతోషం అండి అంటాడు. మరి చచ్చిపోయినప్పుడు తాగేవాడు అప్పుడు బాధ అండి అంటాడు. చూశారా? ఎన్నడూ పిల్లలు గమనించాలి. మద్యముడు సేవించే నా ప్రియ తల్లిదండ్రులారా, మిమ్మల్ని వేలు పెట్టి చూపించాలని రాత్రి నేను ఇక్కడ నిలబడలేదు. 2 చేతులు జోడించి ఒక సేవకుడిగా మీకు మనవి చేస్తున్నా.
మీలో ఉన్న ఆ బ్యాడ్ హ్యాబిట్ను, మీలో ఉన్న ఆ లోపాన్ని, ఆ బలహీనతను, ఆ తప్పును, ఆ అపవిత్రతను, ఆ దుర్మార్గతను వదిలిపెట్టుకోవాలని ఈ రాత్రి ఈ సభలు జరుగుతున్నాయి. దిద్దుకుంటావా? చాలా మంది వారు తింటే చాలు, వారు తాగితే చాలు, భార్య తిండే అవసరం లేదు, పిల్లలు తిన్నారా అవసరం లేదు, తల్లిదండ్రులు తిన్నారా అవసరం లేదు, తను తిని తను తాగి వస్తూ ఉంటాడు. పెళ్లికి ఈడొచ్చిన పిల్లలు వచ్చిన ఆ పిల్లలు ఉన్న చినిగిపోయిన వస్త్రాలు వేసుకున్నా పట్టించుకోడు. చాలా మంది అలా ఉన్నారు. చాలా 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 దుఃఖకరమైన సంగతి. ఒక తమ్ముడు నాతో 2 చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు. అన్నా, నాకెవరు పట్టట్లేదన్నా, మందు తాగకపోతే పిచ్చిలేస్తుంది అంటున్నాడండి. ఆలోచన చేయండి, వినండి. నువ్వు త్రాగడం వలన నీ భార్యకి, నువ్వు తాగడం వలన నీ తల్లికి, నీ తండ్రికి, నీ పిల్లలకు, నీ అన్నదమ్ములకు, నీ సమాజంలో వారికి నెమ్మది లేదు, నీకు కూడా నెమ్మది లేదు. వేలాది రూపాయలు బ్రాండీ షాపులో తగలేస్తున్నావు. శరీరకంగా ఎంతో అనారోగ్యత కోల్పోయావు. నీ శరీరము క్షీణించిపోయింది. నీ యొక్క శరీరము నీ ఎముకలను అంటుకొని పోయింది. మానుకుంటావా? తండ్రులారా మానుకోండి ఈ రాత్రి. ప్రభు రాబోతున్నాడు. నీ ప్రవర్తనను దిద్దుకోవాలి, అది చెప్తున్నాడు. చూడండి, ఇంకేమైనా చూడండి ఇక్కడ. నా మాటలను త్రోసివేసేది. నీవు దొంగను చూచినప్పుడు ఏకీభవించదవు. ఎవరితో అంట? దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు. చూశారండి, భక్తిహీనులతో దేవుడు ఇలాగూ సెలవిచ్చుతున్నాడు. దొంగతో ఏకీభవిస్తున్నావు, దొంగతో ఏకీభవిస్తున్నావు. ఎరండి పిల్లలు గమనించాలి. ఒక చెడిపోయిన వ్యక్తితో తిరిగే వ్యక్తిని ఏమంటారు? మీరే మాట్లాడమని ముందే చెప్పా, పర్మిషన్ తీసుకొనే చెప్తాను. ఏమంటారు? ఒక చెడిపోయిన వ్యక్తితో ఒక మంచి వ్యక్తి తిరుగుతా ఉన్నాడు కొన్ని సంవత్సరాలు, ఏమంటారు? నువ్వు కూడా చెడిపోతావురా అంటారా? లేదు, చెప్పండి. ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు ఇక్కడ? దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదు. దొంగతనంలో పాలిభాగస్తులు. వినండి ప్రియారా, మనకు తెలుసు, మీకు ప్రాంతం దగ్గరలోనే చీరాల ప్రాంతం, స్టువర్పురం. ఏమండి, ఎంత భయంకరమైన పరిస్థితులు ఉండేవి. ఈరోజు ఇండియాలే పిల్లరా వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకొని దేవుని మహిమలో ముందుకు సాగుతున్నారు. ఎంత భయంకరమైన దొంగలు మారారండి. వారి బ్రతుకులను ప్రభువు మార్చాడు, వారి జీవితాలను ప్రభువు మార్చాడు. 2 దొంగలు ప్రభుతో పాటు సిలువబడ్డారు. ఒకడు అన్నాడు, నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించన్నాడు. మరొకడు అన్నాడు, మనమైతే చేసిన నేరమును అనుభవిస్తున్నాం, ఈయనైతే చెయ్యని శిక్షను అనుభవిస్తున్నాడు. ఆయన దేవుడని, ప్రభువని, రక్షకుడని గుర్తెరిగి ఇలా చెప్పాడు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను చూశారండి. తన స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ పరిస్థితి ఆ సమయంలో లేకపోతే కాళ్ళు ఇరగొట్టేవాళ్ళు, చంపేసేవాళ్ళు, చనిపోయి నరకానికి వెళ్ళేవాడు. ప్రభువును గుర్తెరగడం వలన, ప్రభువును వేడుకొనడం వలన పరలోక రాజ్య ఆ ప్రవేశం ఆ వ్యక్తికి లభించింది. ఎలా చెప్పాడు ప్రభు? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉన్నావు. దొంగలను మార్చేవాడు ప్రభు. ఇంకేమన్నాడు చూడండి, అక్కడ కింద మాట చూడండి. వ్యభిచారులతో నీవు అమ్మా వినండి, తప్పుగా అర్థం చేసుకోవద్దయ్యా. భార్య ఉంది, ఇంకొక ఆమెతో అక్రమ సంబంధం. భర్త ఉన్నాడు, ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం. వ్యభిచారులతో సాంగత్యం. చాలా కుటుంబాలు చిన్న భిన్నమైపోయాయి, బజార్ పాలైపోయాయి. వేదన, దుఃఖము ఆ కుటుంబాలలో మిగిలిపోయింది.
చాలా చాలా బాధకరమైన సంగతి. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఏమంటున్నాడు? వ్యభిచారిని చూసి వారితో ఏం చేస్తున్నాడంట? సాంగత్యం చేయించున్నావు. వ్యభిచారులతో సహవాసం, వ్యభిచార సంబంధమైన పాపం 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 చాలా కుటుంబాలను ఆవరించింది. చాలా మంది యవనస్తులు శరీర వ్యామోహం ప్రేమనుకుంటున్నారు, శరీర వాంఛ ప్రేమనుకుంటున్నారు, శరీర ఇచ్చలు ప్రేమనుకుంటున్నారు, శరీర కోరిక ప్రేమనుకుంటున్నారు, శరీర సంబంధమైన అపవిత్రత ప్రేమ అనుకుంటున్నారు. అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. ప్రేమ అంటే అర్పించుకున్నది, ప్రేమ అంటే అప్పగించుకున్నది, ప్రేమ అంటే ప్రాణం పెట్టేది, ప్రాణం తీసేది కాదు. నాకు దక్కనిది ఎవరికి దక్కనక్కర్లేదు అని చెప్పేది ప్రేమ కాదు. మోసపోకండి చెల్లి, తమ్ముడు, బాబు. ప్రేమ మస్తరపడదు, ప్రేమ అమర్యాదగా నడవదు, ప్రేమ స్వప్రయోజనం ఆశించదు, ప్రేమ త్వరగా కోపడదు, అపకారం మనసులో పెట్టుకున్నదు. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో ప్రేమ నిర్వచనాన్ని ప్రభు చెప్పాడు. ఇక్కడ నిజమైన ప్రేమ కలిగిన వారు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత ఇంకెవరైనా ఉన్నారు అంటే కన్న తల్లిదండ్రులు. ఇంకెవరైనా ఉన్నారంటే భార్య భర్త. ఆలోచన చేయాలి. వ్యభిచారితో సాంగత్యం. ఎవరికి చెప్పని విషయాలు దేవునికి చెప్తే హృదయంలో పెట్టుకొని క్షమించి నీ బ్రతుకును మారుస్తాడు. పిల్లలు గమనించాలి, ప్రేమించి శ్రమించి నీ బ్రతుకును మారుస్తాడు. దొంగతో ఏకీభవిస్తున్నావు, వ్యభిచారితో సాంగత్యం చేస్తున్నావు. ఇంకేమంటారు చూడ, అక్కడ కీడు చేయవలనని. ఏం చేయాలని? కీడు చేయాలని. నోరు తెరిస్తే అబద్ధం. ఏంటి చెప్పండి? పిల్లల తోడు, దేవుని తోడు, నీ తోడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. నిజంగా ఎత్తాలి. నేను పర్మిషన్ తీసుకొని అడుగుతున్నా. సైకి ఎత్తండి, పర్లేదు, ఎత్తండి. మళ్ళీ మీరు బిల్లి తొత్తలే అబుతున్నాను. మీ ఊరి ముఖం కూడా చూడండి. పైకి ఎత్తండి. అందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు, చాలా మంది ఉన్నారు. అబద్ధం ఆడిన వాళ్ళు ఉంటే ఎవరైనా చేతులు ఎత్తండి. అబద్ధం ఆడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. చూసారు ఏంటి? ఎవరు లేరా? ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. ఏంటంట అమ్మ ఏమంటున్నాడు? కీడు చేయవాలని నోరు. వీడికి రాకుండా పోయిందిరా, మంచి మంచి వాళ్ళకి వస్తుంది. ఈమె పోకుండా పోతుందిరా, మంచి మంచి వాళ్ళు పోతుండ్రా. వాడు చచ్చినట్టు ఈడు ఎప్పుడు చస్తాడు, అలా వాడు చచ్చిపోయినప్పుడు ఈమె ఎట్టు చస్తుందో. వీళ్ళకి రాకుండా పోయిందిరా. నోరు తెరుస్తున్నారు. ఎందుకో? కీడు కనిపించాలని. మనకెళ్ళి ఒక సామెత ఉంది. అమ్మా పిల్లి అంట ఆ ఉట్టి తెగిపడాలని అనుకుంటుందంట. మీరే భాషలు అంటారు నాకు తెలియదు. అది ఏనండి తెగిపడుతుందా? ఇదేమనంటే చెప్పిస్తే, జపం చేస్తే, ఇంకేదైనా చేస్తే తెగిపడుద్దా? చెప్పండి అమ్మా, వినండి. నువ్వు నోరు తెరిచావా, దానికి తగ్గ ఫలితం అనుభవిస్తావు. జాగ్రత్త. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు, వారు నోటి కింద సర్పవిషం ఉంది, వారు గొంతుక తెరిచిన సమాధి అని చెప్పాడు. ముసలమ్మ ముచ్చట్లు అనే పాటలో విన్నదానికి కొసురు వేసి ఉన్నదాన్ని మార్చేసి రెచ్చగొట్టే పనులు మారు చిన్నమ్మ పెద్దమ్మ అనే ఉంది ఆ పాటలో. కీడు చేయాలని, కీడు కలిగించాలని. అమ్మ వినండి, అలా నేను చచ్చిపోయినా అని అంటే, అయ్యో చచ్చిపోయాడా అట్టోడు పోవాల్సిందేనక్క, ఏంది అయ్యో అంటావు? పలా ఆమె చనిపోయిందంటమ్మా, పాపం అప్ప మంచిదా పాడా, ఎంత ఇబ్బంది కలిగించిందనే. అట్టోళ్ళు భూమి ఉంటే పోతేవి,
ఆలోచన చేయాలి. ఏం కల్పించాలి? నోరు తెరుస్తున్నారు, చెప్పండి. కీడు కల్పించాలని, ఎదుటివారు పాడైపోవాలి, ఎదుటివారు నష్టం కలగాలి, ఎదుటివారు నాశనం అయిపోవాలి, మేము మా కుటుంబం మా పిల్లలు బాగుండాలి. ఏమ్మా, నువ్వు శపిస్తే శాపం వస్తుందా? చెప్పండి. దేవుడు శపిస్తే శాపం వస్తుంది, దేవుడు దీవిస్తే చెప్పండి దీవెనలు వస్తాయి. నువ్వు 100 అనుకోరా మాకేం తగలవు అంటుంటారు కదా చిన్నపిల్లలు. నువ్వు ఎన్నెన్నో అనుకో మాకేం తగలవు అంటుంటారు. ఎన్నడు పిల్లారా, దైవ గ్రంథం ఎంత చక్కగా చెబుతుంది. వారు నోరు తెరిచారా అబద్ధం, నోరు తెరిచారా ఎదుటి వ్యక్తి కీడు కలిగించాలి, వారు నోరు తెరిచారా ఎదుటి వారు నాశనం కోరుతారు. మానుకుంటావా ఈ రాత్రి? ఇంకేమైనా చూడండి అక్కడ. నీ నాలుక కపటము కల్పించుచున్నది. ఏం కల్పిస్తుంది? కపటము కలిగించుతుంది. ఏమో అప్పుడప్పుడు అంటుంటారు కదా, రే అక్కడ నీళ్లు ఉన్నాయంటే ఏముండవంట, బురద కూడా ఉండదురా అంటారు. చూసారా, అంత వాస్తవమైన మాట అన్నమాట, మనం నమ్మే మాట. వాడి మాటలు నమ్మేవా అంటుంటారు. ఆలోచన చేయాలి. బైబిల్ చెబుతుందండి, బైబిల్ చెబుతుంది. ఎంత చక్కగా ఈ మాటలు మనం చూస్తున్నాం. పిల్లలు గమనించాలి. ఇంకేం చూస్తున్నాం చూడండి, 20 వచనం. నీకు కూర్చుండి సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. ఎవరి మీద? సహోదరుని మీద. ఏం చెప్తున్నారు? ఏమో వినండి తల్లి, ఒక మాట చెప్తా. నాకు తెలియంది ఒక ఆశ్చర్యం ఏంటంటే, అన్నదమ్ములకు పడదు, ఎందుకో తెలియదు. మరి అక్క చెల్లెలు అంటే అక్క చెల్లెలు పడదు, ఎందుకో తెలియదు. వీడు వెళ్ళి పక్కింటి వాళ్ళు అన్నదమ్ములు కలిసి ఉండాలరా, మీరు కలిసి ఉంటే ఎంత బలం అనుకున్నావు అంటాడు. ఈడ రాసిగోడ దగ్గర తగలాట వచ్చి కోర్టు పోయిండు, పోలీస్ స్టేషన్ పోయిండు. నీ సహోదరుని మీద రండి, నా తమ్ముడే, నా అన్నే, నా అన్న పిల్లలే, నా తమ్ముడి పిల్లలే అనుకోవద్దా? నా చెల్లి, నా రక్తము పంచుకున్న నా చెల్లి, నా తమ్ముడు, నా అన్న తీసుకెళ్ళాడు, తమ్ముడు తీసుకెళ్తారా? చెప్పండి అమ్మా. మా నాన్నమ్మ ఉండి దాదాపుగా నాకు తెలిసి 98 సంవత్సరాలు బ్రతికింది. మంచోళ్ళు బండి కళ్ళప్పుడు, రే అటు చూడండి రా, ఆ పొలం కాడికి పోయినరా లేదారా, ఆ కందికి వచ్చిండ్రా లేదనరా, ఆ మందు కొట్టిండ్రా లేదా, నీకెందుకు ముసలామ్మగా అమ్ముకుంటు, రే ఆ దూడేమన్నా ఇప్ప తీసుకొని పాలు తాగుతుందేమో చూడండి రా, ఈ ముసలామ్మకి నీకెందుకు, కళ్ళు కనపట్ల, ఏదేమైతేవి ఇంక అయిపోతే తీసుకుపోయి పడేస్తాం, అయిపోయిగా. ఊరుకోరు కొంతమంది ముసలోళ్ళు. ఏమ్మా ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ముసలోళ్ళు అత్తగారు మరి ముఖ్యంగా ఇప్పుడు మిక్సీ కిందకు వాచర్ పోయిందనుకో, అది లోడ తిరుగుతుంటది, అట్టు కొరుగుతూ ఉంటారు. ఇంకా గొనుగుడే ఊరుకోయమ్మా తల్లి, తలనొచ్చిందన్న కానీ ఊరుకోరు అంతే. ఎంత భయంకరమైన పరిస్థితి. ఏందమ్మా ఇటు వచ్చినట్టే మత్తపోటు తట్టుకోలేక అనే కోడలు లేకపోలేదండి. ఏనండి అత్త కూడా ఏందమ్మా ఇటు వచ్చినట్టే మా కోడలు పోటు తట్టుకోలేక వచ్చినాయా? ఇద్దరే జాగ్రత్త. ఇద్దరు కలిసి పాట పాడతారు, ఇద్దరు కలిసి రొట్టెరుస్తారు, ఇద్దరు కలిసి ఆరాధన చేస్తారు, ఇద్దరు కలిసి ప్రేమతో ఉండాలి. నువ్వు ఒక విశ్వాసి. తల్లిని ప్రేమించలేవు, తండ్రిని ప్రేమించలేవు, అత్తను ప్రేమించలేవు, కోడలను ప్రేమించలేవు, భర్తను ప్రేమించలేవు, భార్యను ప్రేమించలేవు, అన్నదమ్ములను ప్రేమించలేవు. మైకి తీసుకుంటే నేను ఉండలేను, బ్రతకలేనని పాట పాడతావు. ఎవరికి కావాలి నీ పాట, నీ ప్రార్థన, నీ ఆరాధన, నీ రొట్టె విరిచే విధానం? కొండ మీద ప్రసంగంలో ప్రభులా చెప్పాడు, ముందు వెళ్ళి సమాధానపడు, తర్వాత వచ్చి అర్పించన్నాడు. నువ్వు ప్రార్థించు, స్తుతించు, మహిమపరచు, కీర్తించు, పాట పాడు, కృతజ్ఞతాస్తుతులు అర్పించు. దేవుడు ఇంతేగా. అర్థమవుతుందా లేదా? నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు, సహోదరుని మీద కొండెములు చెబుతున్నావు. యేసేపు మీద అన్నలంతా పగబట్టారు, పట్టుకున్నారు, బంధించారు, గుడ్డులో వేశారు, తీశారు, అమ్మి వేశారు. వాస్తవమే చెప్పాడు పాపం. ఎప్పుడు అబద్ధం ఆడిన వాడు కాదు. దేవుడు ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉంచాడు, కీడుకు ప్రతి కీడు చేసిన వాడు కాదు.
40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పోషించడానికి వీరు అమ్మేసి, వీరు బంధించి, వీరు హింసించి, వీరు శిక్షించిన యోసేపు కారకుడిగా దేవుడు వాడుకున్నాడు. ఆలోచించాలి. నీ సహోదరుని మీద ఏం చేస్తున్నారంట? అపనిందలు మోపుతున్నారు. వినండి, నా తమ్ముడు మంచోడు కాదంటే నేను కూడా మంచోడు కాదనిగా, నా అన్న మంచోడు కాదు నేను కూడా మంచోడు కాదనిగా. ఏం అర్థమవుతుందా? నా చెల్లి మంచిది కాదంటే నువ్వు మంచి వ్యక్తివి కాదనే కదా. నా భర్త మంచోడు కాదంటే నువ్వు కూడా మంచి వ్యక్తివి కాదనే కదా. నీ ఇంటిలో గుట్టును బయట పెడుతున్నావు. వినండి, ఒక ఆయన అన్నాడు, కాలికి కట్టు, చేనికి గట్టు, సంసారానికి చెప్పండి మాట గుర్తు ఉండాలి. ఆలోచన చేయాలి. నా భర్త మంచోడు కాదండి, మా మరుదులు మంచోళ్ళు కాదండి, మా తోడుకోడలు మంచోళ్ళు కాదండి, మా అత్తమ్మ మంచిది కాదండి, మా మామ మంచోడు కాదండి, మా కోడలు మంచి. ఇదే నోరు తెరిస్తే కొంతమంది మళ్ళీ వాళ్ళతో కలిసి ఉంటారు, వాళ్ళతోనే తింటారు, వాళ్ళతోనే జీవిస్తుంటారు, వాళ్ళతోనే బ్రతుకుతుంటారు. మంచోళ్ళతో దూరంగా ఉండొచ్చుగా. మరి అటువంటి వాళ్ళు ఇంట్లో ఉండడం ఎందుకు? నువ్వు కీడు కల్పించాలని ఏం చేస్తున్నారు చెప్పండి? నోరు తెరుస్తున్నా. నీ కుటుంబ విషయాలు వినండి, వినండి, వినండి. దేవునికి తప్ప, బాధ్యత కలిగిన వ్యక్తికి తప్ప ఎవరికి చెప్పరు అక్కరా. నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, గుర్తుపెట్టుకోవాలి. వివాహమై 5-6 సంవత్సరాలు అయిపోయింది, అంతే కథ. మీక ఆడపిల్లవు కాదు, నువ్వు ఇక్కడ పిల్లవే, అంతే. అక్కలారా ఆలోచన చేయండి. జగనన్న మాదిరి శ్రీ పచ్చపాతి నేను కూడా ఆలోచన చేయాలి. దైవగ్రంథం చెప్తున్న ఒక అమూల్యమైన మాట ఏంటి అంటే, నీ సహోదరి మీద, నీ సహోదరుని మీద, నీ తల్లి మీద, నీ తండ్రి మీద, నీ భర్త మీద, నీ భార్య మీద, నీ ఇరుగు వారి మీద నిందలు మోపడానికి వీలు. నీ ఇంట్లో ఉన్న విషయాలనే వేలు పెట్టి చూపించుకుంటున్నావు. అపనిందలు మోపుచున్నావు. ఇంకేమన్నాడు ఇక్కడ? నీ తండ్రి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. అపనిందలు మోపుచున్నావు. ఎవరి గురించిన సంగతులు చెప్పండి అమ్మా, ఎవరి గురించి సంగతులు ఇవి? భక్తిహీనుడు, స్థిరపరచబడుతున్న కుటుంబం, భయం లేని కుటుంబం, దేవుని దండం లేని కుటుంబం, పశువులు అభివృద్ధి ఉన్న కుటుంబం, సంతానం లోటు లేని కుటుంబం, పిల్లలు నటనం చేస్తున్నారు, తంబూర స్వరమణం పట్టుకొని వాయించుతున్నారు, వారు స్థానిక నాదమని సంతోషించుతున్నారు. దేవుని కట్టోళ్ళు వివరించే వారికి ఉన్నారు. దేవుని నిబంధనను మర్చిపోయారు, లేదు నోట వచ్చిస్తున్నారు. వారు దిద్దుకోరు, వారు త్రోసివేస్తున్నారు, దొంగతో వేకభవిస్తున్నారు, వ్యభిచారితో వేకభవిస్తున్నారు, కీడు చేయాలని నోరు తెరుస్తున్నారు. సోదరుని మీద కొండలు చెప్తున్నాడు, వారు తండ్రి కుమారుని మీద అపనిందలు చెప్పండి మోపుచున్నారు. ఎవరు వీరు? భక్తిహీనులు. చెప్పండి అందరు, ఎవరు వీరు? భక్తిహీనులు. భక్తిహీనులు. చూడండి మాట చూడండి, 73వ కీర్తన 5వ వచనం. 73వ కీర్తన 5వ వచనం. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు. చూసారండి అమ్మా, తల్లి వినండి బాబు, అయ్యలారా, ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు. ఎవరికి? భక్తిహీనులకు. వారి స్థితిని గురించి చెప్పాడు, వారి పరిస్థితులు చెప్పాడు. నమ్మిన వారు హఠాత్తుగా మరణిస్తున్నారు, నమ్మిన వారు అనారోగ్య పాలవుతున్నారు, నమ్మిన వారు వేదనతో, దుఃఖంతో, నిట్టూర్పుతో కాలం గడుపుతున్నారు. ఇతరులకు కలిగే ఇబ్బందులు వారికి కలగట్లే. నమ్మి నమ్మకంగా దేవుని పాదాలు పట్టుకుంటున్న వారికి వేదన ఉంది, దుఃఖం ఉంది, బాధ ఉంది, నిట్టూర్పు ఉంది, రోదన ఉంది, నెమ్మది, శాంతి, సమాధానం లేదు. అప్పులు ఎక్కువైపోయాయి, మనశ్శాంతి లేదు. భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, తల్లి వలన, తండ్రి వలన, అన్నదమ్ముల వలన, ఇరుగు పొరుగు వలన కృంగిపోతున్నారు. నమ్మి నమ్మకంగా జీవించేవారు. నామకార్థులను చూసావా? భక్తిహీనులను చూసావా? ఇలా చెప్పనా? త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, అబద్ధికులు, మోసగాళ్ళు, నామకార్థ క్రైస్తవులు. నమ్మిన వారికి కలిగే ఇబ్బందులు వారికి కలగట్లేదు. చూసారండి? నమ్మిన మనకి ఎంత ఇబ్బందులు, అవునగా చెప్పండి. నమ్మని వారు ఎట్టున్నారు?
ఓ పాస్టర్ గారు, అయ్యా ప్రార్థన చేసిపో మా ఇంటికి వచ్చి. చూశానండి, రెండు పిల్లలు ఒక గంట గంట తోడు కూర్చోబెడతావా? పెళ్లి చేసి అందరికీ డబ్బులు ఇస్తారు. మేళమోంచోడికి ఇస్తారు, సంగీతం ఓడికి ఇస్తారు, మైకోడికి ఇస్తారు, షావుడికి డబ్బులు ఇయ్యారు. మీకెళ్ళి ఉందే ఇది? షావుడికి ఏమి వేరు? కూర్చొని ఫోన్ పే చేస్తలే, పంపిస్తలే పో. జాగ్రత్త. నీతో దగ్గర ఉండే వ్యక్తి ఎవరు అంటే, నీ దుఃఖంలో నీ బాధలో పాలు పంపులు కలిగించుకునే వ్యక్తి ఎవరంటే ఒక దేవుని సేవకుడు. సంఘ పెద్దలు, పరిచారకులు ఆలోచన చేయాలి. టెంట్ వేసినోడు భలే డెకరేషన్ చేశాడు, అంత బీక్కొని వెళ్ళిపోయాడు. అవునా కాదు చెప్పండి అమ్మా, ఎంత బాగా డెకరేషన్ చేశాడో, ఎన్ని పూలు. అబ్బో, ఈ బొంబాయి నుంచి ఢిల్లీ నుంచి తెప్పించామంటుంటారో, అది అయిపోయిన తర్వాత ఈడ భోజనాలు చేస్తుంటేనే షాంపియన్లు బీకేస్తుంటాడు వాడు, టేబుల్ పడేస్తుంటాడు. అవునుగా చెప్పండి. కూర్చొని కూర్చోండి సార్, తీసుకెళ్ళాలి మేము, మళ్ళీ ఎయిర్ ప్రోగ్రామ్ ఉంది అంటుండ్రు. ఏమి ఉండవు. షాంపియన్ ఉంటుందా? కుర్చీలు ఉంటాయా? ఏముండవు. డెకరేషన్ ఉంటాయా? ఏముండవు. మనతో ఉండేది ఎవరు చెప్పండి? షావుకుడేనండి, గుర్తుపెట్టుకోవాలి. షావుకు నిలువ చాలా మందికి తెలియదు. దేవుని మాటలో మనసు పెట్టాలి. దైవకృతం అంటే చక్కగా చెబుతుంది. బాగలేదంటే నీళ్ళని దర్శించి ప్రార్థన చేస్తాడు. బాగలేదంటే వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాడు. బాగలేదంటే ఫ్యామిలీ ఫేర్లో ప్రార్థన చేస్తాడు. బాగలేదంటే సంఘంలో ప్రార్థన చేస్తాడు. బాగలేదంటే ప్రార్థన కుడికలో ప్రార్థన చేస్తాడు. బాగలేదంటే ఇల్లు దర్శిస్తాడు. బాగలేదంటే హాస్పిటల్కి వస్తాడు. నీతో పాటు బాధపడతాడు. అవునుగా చెప్పండి. దేవుని మాటల వైపు మనసు పెట్టాలి. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలగవు. భక్తిహీనులకే ఇతరులకు కలిగి ఇబ్బందులు వారికి కలగవు. అమ్మా, ఫలం ఉంది, స్థలం ఉంది, ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. ఎవరికి? భక్తిహీనులకి. నమ్మకంగా జీవిస్తున్న సేవకుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెద్దలు ఎదుర్కొంటున్నారు, విశ్వాసులు ఎదుర్కొంటున్నారు. వారు ఈ రీతిగా ఉన్నా, త్రాగుబోతులుగా ఉన్నా, దొంగలుగా ఉన్నా, వ్యభిచారులుగా ఉన్నా, అబద్ధికులుగా ఉన్నా, మోసగాళ్ళుగా ఉన్నా, నామకర్తలుగా ఉన్నా, దేవుడు అంటే లెక్క లేకపోయినా వారు అన్ని విషయాల్లో దీవించబడినట్టుగానే ఉన్నారు, ఆశీర్వదించబడినట్టుగానే వారు ఉన్నారు. రండి, ఏబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదు. వినండి, ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగుదురు. జాగ్రత్త. ఏ క్షణం? ఒక్క క్షణంలోనే పాతాళమునకు దిగుతారు. పాతాళమునికి వెళ్తారు. పొలం ఉందండి, ఆస్తుందండి, అంతస్తుందండి, ఇల్లు ఉన్నాయండి, ఎంత డబ్బు ఉందనుకున్నావు, ఈ కుటుంబాలు, ఈ బలగం, ఇదంతా మాదే. భక్తిహీనుడిగా జీవిస్తే, భక్తిహీనుడిగా బ్రతుకుతే ఒక్క క్షణములో పాతాళంలోనికి దిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగం ఉందా, డబ్బు ఉందా, ఆస్తి ఉందా, అంతస్తుందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, పలుకుబడి ఉందా, ఉన్నతమైన స్థితిలో ఉన్నావా, అందం ఉందా, దేవుడికి అక్కర్లేదు. భక్తి హీనుడైతే ఒక్క క్షణములోనే పాతాళాన్ని దిగిపోతావు. పాతాళమునకు దిగిపోతావు. తల్లి, బాబు, అయ్యలారా, నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ గ్రామస్తులారా, ఈ రాత్రి ఆలోచన చేయండి. పాతాళములోనికి వెళ్ళకూడదు. ఒక్క క్షణములోనే వారు పాతాళములోకి వెళ్తారు. ఎవరు వెళ్తారండి? చూస్తారా? ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14 వచనం. 5:14 చదవండి. అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. ఏం తెరుచుకుందంట? నోరు తెరుచుకుందంట. ఏంటిది? పాతాళం. చదవమ్మా. వారిలో గనులు, గనులు
సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. అర్థమవుతుందా? గనులు పడిపోతారు, సామాన్యులు పడిపోతారు, ఘోషేవారు పడిపోతారు, హర్షించేవారు పడిపోతారు. ఆలోచన చేయాలి. శ్రేయస్సు కలిగిన వారు పడిపోతారు. 9వ కీర్తన 17వ వచనం. నేను ముగింపులోనికి వచ్చాను, ఆలోచన చేయండి. 9వ కీర్తన. దుష్టులను దేవుని మరచు జనులందరూ, దుష్టులు దేవుని మరుసు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. జాగ్రత్త, పాతాళమునకు దిగిపోతారు. పాతాళం పాతాళం పాతాళం. మీ ఇద్దరు మాట్లాడుతాను, అమ్మ వినండి. అందరు తలలు పైకి ఎత్తండి, నిద్రపోయేళ్ళంతా. పాతాళంలో ఏసీ రూమ్ ఉంటుందా? డబుల్ బెడ్ మంచాలు ఉంటాయా? చక్కటి భోజనాలు ఉంటాయా? విందు వినోదాలు ఉంటాయా? ఏముంటుంది పాతాళం? అగ్ని. బాగా చెప్పామమ్మా, వెరీ గుడ్. పాతాళంలో ఏముంటుంది? అగ్ని ఉంటుంది, అగ్ని ఉంటుంది, అగ్ని ఉంటుంది. ఆలోచన చేయాలి. ఒక్క క్షణములో ఎక్కడ దిగిపోతారు? పాతాళంలో. గనులు, సామాన్యులు, సమంతులు, ఘోష చేయువారు. ఏబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. 24:19. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను మంచినీళ్ళు ఎగసిపోవునట్లు పాపము చేసిన వారిని భక్తిహీనులను పట్టుకుంటుంది. ఏం చేస్తుంది చెప్పండి? పట్టుకుంటుంది. పెద్ద వరద వచ్చిందంట. అమ్మా, వరద వచ్చింది. వరదలో అన్ని కొట్టుకెళ్తున్నాయి. ఒక బీరు కొట్టుకెళ్తుంది, 4 వెళ్ళారు బీరో తెచ్చుకున్నారు. ఒక డబుల్ గాడి కొట్టుకెళ్తుంది, 4 వెళ్ళి అందరూ తెచ్చుకున్నారు. వినండి పిల్లలు, గమనించాలి. ఒక నల్లగా ఉండే కంబలి వస్తున్నట్టుగా ఉంది. ఒకడన్నాడు, రే మీరు అందరూ ఇది 4 పంచుకోవడం కష్టము, ఇది ఒక్కటే, నేను ఒక్కడిని వెళ్తానని వెళ్ళాడంట. వెళ్ళాడు. నల్లగా కనపడింది, బాగా ఉంది, చలికి బలి కప్పుకోవచ్చు, ఈ యొక్క వర్షానికి కూడా బాగా చలి ఆగుద్ది అనుకున్నాడు. అక్కడికి వెళ్ళాడు, దాన్ని పట్టుకున్నాడు. వాటర్లో అలాగనే కొట్టుకుంటూ వెళ్తా ఉన్నాడు. రే ఏంట్రా, తీసుకోనరా ఇలా చెప్పాడు. అంటాడు, ఏంట్రాది అంటే, ఇది కంబలి కాదు, ఇది ఎలుగుబంటు అని చెప్పాడు. అంట ఎలుగుబంటు. పాపం దానికి చలిడేసి ఈడిపోయాక ఈయన పట్టుకుంది. అది ఒరే వదిలిపెట్టరా, నేను ఎప్పుడో వదిలిపెట్టా, అదే నన్ను చెప్పండి, అదే నన్ను పట్టుకుంది. బాగా దొరికాడు ఎచ్చగా అన్నట్టు అది పట్టుకుంది. ఈడు వదిలిపెట్టాడు, అయినా కానీ అది వదిలిపెట్టలే. జాగ్రత్త అమ్మా బాబు, పాతాళం నిన్ను పట్టుకుంటుంది. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంది. గనులు, సామాన్యులు, సామంతులు, గోసేవారు పట్టుకుంటుంది. ఇలా చెప్పనా? త్రాగుబోతులు పట్టుకుంటుంది, దొంగలను పట్టుకుంటుంది, అబద్ధికులను పట్టుకుంటుంది, వేశ్యలను పట్టుకుంటుంది, నామకార్థులను పట్టుకుంటుంది, భక్తి హీనులను పాతాళం పట్టుకుంటుంది. పాతాళం పట్టుకుంటుంది, పాతాళం పట్టుకుంటుంది. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోతారు. చదువునకు మాట్లాడిపోతాం. లూకా రాసిన సువార్త 16:23 వచ్చిన 16:23 చూస్తారా? 16:23. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అమ్మ వినండి, ఒక మాట గుర్తుపెట్టుకోండి. పాతాళంలో ఏముంది? బాధ ఉంది. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. ఎవడీడు? 19వ వచనం. ధనవంతుడు ఒకడు ఉండేను. ధనవంతుడు అండి, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అంతస్తుంది, పేరు ప్రఖ్యాతలు, బలహీనుడిగా ఉన్నాడు, భక్తిహీనుడిగా ఉన్నాడు, శత్రువుడుగా ఉన్నాడు, పాపిగా ఉన్నాడు, చచ్చాడు, పాతాళంలో కళ్ళు తెరిచాడు. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. అయ్యా పాతాళముకు వెళ్ళవలసిన పరిస్థితి వేరుపడుతుంది. పాతాళంలో ఏముంది చెప్పండి? బాధ ఉంది. చదవండి ఒక మాట. 25వ వచనం చదువుతారా? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి. అలాగనే లాజరు కష్టము. ప్రతి నెల మీటింగ్లు పెట్టారు రాజప్ప వాళ్ళు. ఇక్కడ స్థానికంగా పెద్దలు, సావుకులు పెట్టారు. విన్నావా? ఇల్లే. నీకు ఇష్టమైనట్లు ఏంద్రా నెలకోసారి మైకులు పెట్టి ఈ సగం రాత్రి వరకు గోళ ఏంది శబ్దమో?
అనుకున్నావు. ఏనండి, నీకు ఇష్టమైనట్టు సుఖమో ఫోన్ మాట్లాడుకోనియరు, టీవీ చూడనియరు, వాళ్ళు చెప్పేది వినపడట్లా, ఒకటే గోల. ఈ మార్కాపురం నుండి వచ్చిన ఆయన అరిచిడమ్మా ఇంత గట్టిగా. ఇంత గట్టిగా చిన్నగా చెప్తే అర్థం కాదా? ఆలోచన చేయాలి. నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించావు. చదవండి. లాజరు అయితే కష్టమును అనుభవించను, నెమ్మది పొందుతున్నాడు. యాతన. వినండి, పాతాళంలో ఏముంది? యాతన ఉంది. పాతాళంలో ఏముంది? ఇందాక చూసాం, బాధ ఉంది. వినండి పిల్లారా, గమనించాలి. పాతాళంలో 16:24 దాహం. పాతాళంలో దాహం ఉంది, పాతాళంలో యాతన ఉంది, పాతాళంలో అగ్ని ఉంది. ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాడు. మత్తయి రాసిన సువార్త 25:41 అన్నాడు, నిత్యాగ్ని అని చెప్పాడు. ఏ అగ్ని? నిత్యాగ్ని. లూకా 16:20 అన్నాడు, కేకలు వేయుచుండెను. ఏమ్మా, పాతాళంలో ఏముంది? బాధ ఉంది. పాతాళంలో ఏముంది? దాహం ఉంది. పాతాళంలో ఏముంది? అగ్ని ఉంది. పాతాళంలో ఏముంది? యాతన ఉంది. పాతాళంలో ఏముంది? వేదన ఉంది. పాతాళంలో ఏముంది? కేకలు, 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 కేకలు. అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదా? ఇంకా చూడండి, ఇంకో మాట చెప్పాడు ఇక్కడ. లూకా రాసిన సువార్త 22:23 ఏడుపు ఉంది, పళ్ళు కొరుకుట ఉంది. ఏముందంట చెప్పండి? ఏడుపు, పళ్ళు కొరుకుట. ఏడుపు, పళ్ళు కొరుకుట. వినండి, 34 యెషయా గ్రంథం 10వ అన్నాడు, అది రీంబగళ్ళు ఆరకాయుండు అన్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నాడు. వినండి పిల్లలు, గమనించాలి. ఇంకేమన్నాడు? ఆలోచన చేయాలి. ఇక్కడ ఏమన్నాడు అంటే పిల్లలు గమనించాలి. ఇక్కడ అన్న మాట యెషయా గ్రంథం 9:19 అన్నాడు, అగ్నిలో కట్టెలు కాలినట్టు వారు కాల్చబడుదురు అన్నాడు. పిల్లలు గమనించాలి, అది రేయింబగల్లో ఆరకయుండును అన్నాడు. ఇంకో మాట చూడండి, 140 కీర్తన 10వ 140:10. నేను ముగిస్తున్నానని చెప్పాను, ఇది రెండో మాట. ఇంకొకసారి చెప్తే ముగిస్తాను. చూడండి పిల్లలు, దాడిపోదాం. ఏ నిప్పులు? కనకనలాడి నిప్పులు వారి మీద వేయబడతాయి. అమ్మ వినండి, కనకనలాడి నిప్పులు వారి మీద వేయబడతాయి. నిప్పులు వేయబడతాయి. వారు తిరిగి లేవకుండా కూల్చబడుతురు. నరకం అంటే ఆశామాష కాదన్నా, అది బగబగ మండే అగ్నిగుండం. అగ్నిగుండం, అగ్ని గంధకములతో మండు గుండం. అక్కడ ఏముంది? ఏడుపు ఉంది. అక్కడ ఏముంది? వేదన ఉంది. అక్కడ ఏముంది? పళ్ళు కొరుకుతుంది. అక్కడ ఏముంది? ఏడుపు ఉంది. అక్కడ ఏముంది? దాహం ఉంది. అక్కడ ఏముంది? పొగ ఉంది. అక్కడ ఏముంది? నిప్పు. కనకనలాడే నిప్పులు వారి మీద పడతాయి. కింద పొగ, పైన నిప్పులు. కింద పొగ, పైన నిప్పులు. వేదన, దుఃఖము, బాధ. ఇలా అంటున్నాడు, అయ్యో అయ్యో తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలుకోలను నీటిలో ఉంచి నా నాలుకను చల్లార్చును, లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలు వేతన పడుతున్నాను అన్నాడు. ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలి. కుమారుడా, నీకు ఇష్టమైనట్లు ప్రతి నెలలో ఇలాంటి కూడికలు ఏర్పాటు చేసి ఎక్కడెక్కడి నుండో సేవకులు వచ్చి వాక్యం చెబితే మారు మనసు పొందకపోతివి, రక్షణ పొందకపోతివి, దానికి ఎవరేమీ చేయలేరు. అనుభవించు. ఏమ్మా, నరకంలో ఏముంటుంది చెప్పండి? బాధ. చెప్పండి, ఊరికే నేను చెప్పింది చెప్పండి. నరకంలో ఏముంటుంది? 1 బాధ, 2 యాతన, 3 వేదన, 4 కేకలు, వినండి, 5 ఏడుపు, 6 పళ్ళు కొరుకుట. ఏంటి చెప్పండి? పళ్ళు కొరుకుట. 7 కింద నుండి పొగ. 8 పై నుండి నిప్పులు వేయబడట. అగ్ని ఆరదు, పురుగు చావు. మీ అందరూ ఒక మాట అడుగుతున్నా, నేను ముగించే ముందు. వేతన కావాలి, బాధ కావాలి, పళ్ళు కొరకడం కావాలి. కింద నుండి పొగ, పై నుండి నిప్పులు, అగ్ని ఆరక, పురుగు చావక, ఆకలితో దాహంతో అలమండించిపోవాలి. ఆ పాతాళమ్మ కావాలి అనబడిన వారు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి.
నా మాట అర్థం కాలేదా? పాతాళం కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అంటున్నా. ఏమొద్దు చెప్పండి అమ్మా. భలేవాడివయ్యా, నీతో మార్కాపు నుండి పిలిపిస్తుంది పాతాళానికి పంపేయడానికా? పాతాళం ఎవరికి వద్దా? పాతాళం కావాలా, పరలోకం కావాలా? కుర్చీలు ఉన్నాను చెప్పండి, తండ్రులారా చెప్పండి ఏం కావాలి? ఇక్కడ ఉన్న తల్లులు చెప్పండి ఏం కావాలి? ఇటు సైడ్ ఉన్న బ్రదర్స్ చెప్పండి ఏం కావాలి? పరలోకం కావాలి. కావాలంటే రాదు, కావాలంటే రాదు. చెయ్యొత్తినంత మాత్రాన పరలోకానికి పోతావు నువ్వు అన్నా? పోతావక్క? చెయ్యి నీతిలే, ఇష్టమైతే ఇష్టమైతే దించుతావు. పాతాళమును తప్పించుకోవాలి అంటే భక్తిహీనత స్థితిలో నుండి నువ్వు తప్పించబడాలి. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5:6 చూస్తారా? ఏలయనగా మనం ఇంకా బలహీనులమై క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. తల్లి మీ అందరికీ వందనాలు చెప్తాను. ఇటు చూడండి ఒకసారి, అందరు చూడండి. మీ అందరికీ వందనాలు చెప్తున్నా. ఈ రాత్రి ఒక సేవకుడిగా హృదయంలో ఉన్న వేదనను బట్టి చెప్తున్నా. భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ప్రభు మరణించాడు. తలలోంచండి, కళ్ళ నుండి ప్రార్థన చేద్దాం. వీలైతే మోకరించండి, వీలైతే కుర్చీలు దిగైన కానీ ముందు సాపాల ముందుకు వచ్చి మోకరించవచ్చు. భయపడవద్దు తల్లి, భయపడవద్దు తమ్ముడు, ఎవరు లేచి వెళ్ళదు. ప్లీజ్ 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 ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రభు పాదాలు పట్టుకుంటావా? ప్రభు సహాయాన్ని కోరుతావా? చెల్లి, తమ్ముడు, బాబు, నిజమేనా? ఆయన మాకు అర్థమైంది రాత్రి. నేను భక్తిహీనురాలిగా చూపిస్తున్నాను, భక్తిహీనురాలిగా బ్రతుకుతున్నా. ప్రభు సహాయాన్ని కోరుతావా? ప్రభు సహాయాన్ని కోరుతావా? నేను భక్తిహీనురాలనే తప్పి నా బ్రతుకులో మార్పు లేదు, నా జీవితంలో మార్పు లేదు, నా హృదయంలో మార్పు లేదు. నేను నామకార్థ క్రైస్తవ జీవితంతో నేటికి జీవిస్తున్నా. త్రాగుబోతుగా బ్రతుకుతున్నా, దొంగగా బ్రతుకుతున్నా, వ్యభిచారిగా బ్రతుకుతున్నా, అబద్ధికుడిగా బ్రతుకుతున్నా, మోసగాడిగా బ్రతుకుతున్నా, నామకార్థ క్రైస్తవుడిగా జీవిస్తున్నా. ఈ రాత్రి నేను భక్తిహీనుడనని, బలహీనుడని నాకు అర్థమైంది. భక్తిహీనుల కొరకు యుక్త కాలంలో మరణించావని అర్థమైంది. ప్రభు పాదాలు పట్టుకుంటావా తల్లి? ప్రభు సహాయాన్ని కోరుతావా తల్లి? ప్రభు సహాయాన్ని కోరుతావా? ప్రభు సహాయాన్ని కోరుతావా? వారెంతో దీవించబడ్డారు, వారెంతో ఆశీర్వదించబడ్డారు, వారెంతో అభివృద్ధి చేయబడ్డారు. భక్తిహీనులు ఒక క్షణములో వారు పాతాళంలో దిగిపోయారు. వద్దు, పాతాళం అపవాదికి వాని దూతలకు ఏర్పాటు చేయబడింది. పాతాళాన్ని తప్పించుకోవాలి, అగ్నిగుండాన్ని తప్పించుకోవాలి. ఏడుపు, దుఃఖము, బాధ, పళ్ళు కొరుకుట, ఆ పొగ, ఆ నిప్పులు, ఆ నిత్యాగ్ని తప్పించుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? భక్తిహీనుల కొరకు ప్రభు యుక్త కాలంలో మరణించాడు. భక్తిహీనుల కొరకు ప్రభు మరణించాడు. 2024 సంవత్సరాల కిందట పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు ప్రభు. మన కొరకు కొట్టబడ్డాడు, ఈడవబడ్డాడు, గాయపరచబడ్డాడు, సమపెట్టబడ్డాడు, ముడి మేకులకు వేలాడదీయబడ్డాడు. కాలాల్లో చీలలు, చేతుల్లో చీలలు, తలలో ములకీయడం, పక్కలో బల్లేపోటు, నీళ్ళవల్ల రక్తదారులు గారిపోయాయి. ఆయనే పాపం చేయలేదు, ఏ నేరం చేయలేదు, ఏ తప్పు చేయలేదు. నేను ఆ పాప పరిహారం కొరకే, నేను ఆ పాప ప్రాయశ్చిత్తం కొరకే. నా ప్రియ చెల్లి, నా ప్రియ తమ్ముడు, నా ప్రియ తల్లిదండ్రులారా, ఈ రాత్రి ప్రభు దగ్గరికి వస్తావా? కొట్టేవారిని, హింసించేవారిని, దూషించేవారిని చూసి ఇలా అంటున్నాడు, వీరేం చేయుచున్నారు వెరుగరు, వీరిని క్షమించమని ప్రభు చెప్తున్నాడు. ఒక సేవకుడిగా 2 చేతులు జోడించి ఒక మాట చెప్తున్నాను. ఇంకెవరు యేసు ప్రభు నమ్మకపోతే, యేసు రక్తంలో కడగబడకపోతే, మారు మనసు పొందకపోతే, అయ్యా నేను ఇంతవరకు భక్తిహీనత జీవితంలో జీవించా, నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతున్నా. నాకు అర్థమైంది, యుక్త కాలంలో నా కొరకు మరణించవని అర్థమైంది. నాకు అర్థమైంది, నా భక్తిహీనత జీవితంలో విడుదల పొందడానికి ఇష్టపడుతున్నాను అనబడిన వారు ఎవరైనా ఉంటే భయపడకుండా ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపిస్తారా?
మీ కొరకు ప్రార్థన చేస్తాను. భయపడవద్దు. ఈ రాత్రి యేసు ప్రభువుని నమ్ముకుంటాను, యేసు రక్తంలో కడగబడతాను, మారు మనసు పొందుతాను, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాననబడిన వారు ఎవరైనా ఉంటే ధైర్యంగా మీ కుడి హస్తాన్ని మీరున్న పాటున చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? భయపడొద్దు. చెల్లి భయపడదు, తమ్ముడు భయపడొద్దు, అమ్మ భయపడొద్దు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, ప్రభువు నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యం మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. తల్లి దేవుడు నిన్ను దీవించినాక, అమ్మ దేవుడు నిన్ను దీవించినాక భయపడొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? అమ్మ దేవుడు నిన్ను దీవించినాక భయపడొద్దు. అమ్మ దేవుడు నిన్ను దీవించినాక, తల్లి దేవుడు నిన్ను దీవించినాక భయపడొద్దు. చెల్లి దేవుడు నిన్ను దీవించినాక. ఇంకెవరైనా ఉంటే యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇష్టపడితే, యేసు రక్తంలో కడగబడడానికి ఇష్టపడితే, మారు మనసు పొందడానికి ఇష్టపడితే, అయ్యా మిద్దె మీద ఉన్నావా, గట్టు మీద ఉన్నావా, రోడ్డు మీద ఉన్నావా, మంచం మీద ఉన్నావా, సెల్ ఫోన్ చూస్తున్నావా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు నిన్ను ప్రేరేపిస్తే, నీ భక్తిహీనత జీవితంలో నుండి నువ్వు విడుదల పొందడానికి ఇష్టపడితే ప్రభు నీ బ్రతుకుని జీవితాన్ని, హృదయాన్ని మారుస్తాడు. గొప్ప రక్షణ ప్రభు నీకు అనుకరిస్తాడు. మైకు ద్వారా వింటున్న వారైతే, మీ ఇక్కడ చేరిన వారిని నేను ఒక చిన్న మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడితే చేతులు ఎత్తిన వారు, చేతులు ఎత్తకపోయినా పర్లేదు, ఈ రాత్రి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాను పడిన వారు, నేను చెప్పే ఈ మాట ధైర్యంగా పలకండి, భయపడకుండా పలకండి. నువ్వు ఎక్కడున్నా సరే పర్లేదు, ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడితే, నమ్ముకోవాలని ప్రభు ప్రేరేపిస్తే ధైర్యంగా ఈ మాట పలుకు, ధైర్యంగా పలకండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలన్నీ క్షమించండి, నీ రక్తముతో నా పాపాలన్నీ కడిగి నీ బిడ్డగా చేసుకోండి. ఇక నుండి నీ కొరకు నమ్మకంగా జీవిస్తా. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తిన వారు, ఈ మాటలు పలికిన వారు భయపడవద్దు. ధైర్యాన్ని కుడి హస్తాన్ని మరొకసారి చూపండి. భయపడవద్దు. ఈ మాటలు పలికిన వారు, చేతులు ఎత్తిన వారు, మంచిది. ఈ కూడికి అయిపోయిన అనంతరం ధైర్యంగా మీరు ముందుకు వస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. నమ్మిన వారు మీ బలహీనతను గుర్తిరగండి, అవిధేయతను గుర్తిరగండి, లోపాన్ని గుర్తిరగండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, విడిచిపెట్టండి, ఆయన మహిమలో ముందుకు సాగండి. పరిశుద్ధుడైన తండ్రి, మీరంతా నమ్మదగిన దేవుడు, మీ అపారమైన ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. ఈ దినం మీరు పలికిన వాక్కులను బట్టి మీకు వందనాలు. చేరి వచ్చిన మా ప్రియులను బట్టి మీకు స్తోత్రం. మైక్ ద్వారంగా వచ్చినారు, ఇక్కడ చేరి వచ్చిన వారు ఉన్నారు, కనికరించండి. అనేక మంది నేను సొంత రక్షకుడు అంగీకరించడానికి మీరు సహాయం చేశారు దేవా. నమ్మిన వారిని బలపరచండి, వారి భక్తిహీనత స్థితిలో నుండి విడుదల పొంది మీ మహిమలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. భక్తిహీనుల కొరకు రిక్త కాలంలో మీరు మరణించారని వారు గుర్తిరగడానికి సహాయం చేయండి. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘ సేవకుడు, సంఘ పెద్దలు, సంఘ పరిచారకులు, విశ్వాసాలను దీవించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని నమ్ముకొని మీరు అక్కడకు సిద్ధపడడానికి సాయం చేయండి. వారి పొలాలు, వారి పశువులు, వారి కుటుంబాలు, వారి పనిపాటుల్లో తోడుగునండి. ఈ గ్రామాన్ని అమ్మడిస్తున్న నీకు విరోధమైన ప్రతి విధమైన అపవిత్రతను దూరపరచండి. ప్రతి ఒక్కరూ ఆత్మరక్షణ పొంది మీ మహిమలో ముందుకు సాగే ధన్యత అనుగ్రహించమని మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మిమ్మల్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరోసారి నన్ను ప్రేమతో ఆహ్వానించి మీతో కలిసి సహవాసం చేయడానికి మరి నన్ను ప్రేమతో పిలిచిన మరి స్థానిక సంఘ సేవకులకి, ప్రత్యేక పెద్దలకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ కూడా వందనాలు. చేతులు ఎత్తిన వారు, ప్రభువుని నమ్ముకోవాలని హృదయంలో ప్రేరేపణ కలిగిన వారు, ఈ కూడికి అయిపోయిన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేసి వదిలిపెడతాను. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్.